ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచారమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామంలో మరో వివరణలోకి ప్రవేశించాం. విష్ణు అంటే భగవంతుడు అని, ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నవాడు అన్న మీనింగు. పాల సముద్రంలో పడుకున్నటువంటి విష్ణుమూర్తిలాగా కాకుండా మనం ఏంటంటే విష్ణువు అంటే అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు అని చెప్పేసి తెలుసుకుందాం. ఓకే, ఒక్కసారి నిన్న కూడా మనకు ఏవైతే తెలుసుకున్నాం ప్రవచనంలో ఆ విషయాలు మళ్ళీ ఇక్కడ కూడా అవసరం అవుతాయి కాబట్టి ఒకసారి గుర్తిద్దాం. మొట్టమొదటిగా గుర్తించాల్సింది ఏంటంటే భగవంతుడు అనేది ఏంటంటే ఒక విశ్వ చైతన్యం, ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం. ఆయనను ఎలా అర్థం చేసుకోవాలి? కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఎలా అర్థం చేసుకోవాలి భగవంతుడిని? ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనని మనం చూసుకోవడం ద్వారా అర్థం చేసుకోవాలి. భగవంతుడిని మనం చూసుకోవడం ద్వారా అర్థం చేసుకోవాలి. కొద్దిగా ఒక 5-10 నిమిషాలు కాస్త ఫోకస్ చేయండి. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? వివిధ పనులను తన యొక్క అంశాలతోనే చేయిస్తున్నాడు. అంటే భగవంతుని యొక్క శక్తి అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ శక్తి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి నేనున్నాను, నా కళ్ళు చూస్తున్నాయి, నా ముక్కు వాసన చూస్తుంది, నా చెవులేమో వింటున్నాయి, నా నోరు మాట్లాడుతోంది, నా చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఒకటే శక్తి. అంటే ఒకే శక్తి శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వేరువేరు ఫంక్షన్స్, వేరువేరు పనులు చేస్తున్నాయి అని గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒకే శక్తి కానీ అదేమవుతుంది? వేరువేరు విధాలుగా ప్రకటితమవుతుంది. అదేవిధంగా భగవంతుడి శక్తి కూడా ఒకటే కానీ చేసేటటువంటి పనిని బట్టి అది వేరు అనిపిస్తుంది. ఓకేనా? ఇది చాలా జాగ్రత్తగా వినండి. భగవంతుడు ఒక్కడే, ఆయన చేసే పనిని బట్టి మనకు ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు అని అనిపిస్తుంది. కాబట్టి మనము సరిగా చూసుకోవడం ద్వారా మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలి. నిన్న మనం ఏం చెప్పుకున్నాము? మనలో ఉన్న చైతన్యమే భగవంతుడు. ఎందుకంటే ఆ చైతన్యమే లేకపోతే ఈ శరీరం పనిచేయదు. ఈ శరీరానికి నిలబడే శక్తి లేదు, పడిపోతుంది ఇలాగా. కాబట్టి ఏంటంటే భగవంతుడి యొక్క ఎనర్జీ నా లోపల లేకపోతే నేను పడిపోతాను. నేను ఎవరిని? నేను చైతన్య స్వరూపాన్ని. కానీ ప్రపంచమంతా కూడా దేంతో తయారైంది? ఒక మెటీరియల్తో తయారైంది, ఒక చైతన్యంతో తయారైంది. ఒక మెటీరియల్, ఒక చైతన్యము. ఉదాహరణకు నా ల్యాప్టాప్ ఉంది, చక్కగా హార్డ్వేర్ అంతా ఒక దగ్గర పెట్టేసేసి ల్యాప్టాప్ తయారు చేశారు. కానీ ల్యాప్టాప్ పనిచేయదు. దానికి ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ తగిలిస్తామో అప్పుడు అన్నీ పనిచేస్తాయి. దాంట్లోపల ల్యాప్టాప్ లోపల ఒక ఫ్యాన్ ఉంటుంది, ఆ ల్యాప్టాప్లో ఫ్యాన్ పనిచేస్తుంది. ల్యాప్టాప్లో ఒక మెమొరీ యూనిట్ ఉంటుంది, అది పనిచేస్తుంది. ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది, హార్డ్ డిస్క్ తన పని తను చేసుకుంటుంది. ఒక ప్రాసెసర్ ఉంటుంది, అది ప్రాసెసింగ్ చేస్తుంది. కెపాసిటర్స్ ఉంటాయి. ఇలాగా రకరకాల పనులు చేయడానికని మన ల్యాప్టాప్ ఏ విధంగానైతే ఉందో దానికి ఒకే చైతన్యం అవసరమైంది. ఏ విధంగానైతే మన ల్యాప్టాప్కి ఒకే ఎలక్ట్రిసిటీ అనే చైతన్యము యాక్టివేట్ చేయడం ద్వారా వివిధ పనులు చేస్తుంది ఇది. ఇప్పుడు ల్యాప్టాప్కి ఎలక్ట్రిసిటీ ఇచ్చాము, ఇస్తే కొంతమంది ఏం చేస్తున్నారు? దీన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుడి గురించి తెలుసుకోవడానికి వాడుకుంటున్నారు. అంటే ఒకే శక్తి కానీ దాన్ని మంచిగా కూడా వాడుకోవచ్చు, చెడ్డగా కూడా వాడుకోవచ్చు. సో కాబట్టి ఈ మెటీరియల్ అంతా కూడా మళ్ళీ భగవంతుడిదే. ఇప్పుడు ల్యాప్టాప్ అంతా కూడా జడ రూపంలో ఉన్నటువంటి భగవంతుడి స్వరూపమే. సో భగవంతుడివి 2 స్వరూపాలు, ఒకటి జడ రూపంలో ఉన్న స్వరూపము, మరొకటి చైతన్య రూపంలో ఉన్నటువంటి స్వరూపము. ఈ జడ రూపంలో ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో దీనికి చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం అనేది మాత్రము చాలా క్లీన్ అండ్ పర్ఫెక్ట్, చాలా అద్భుతమైనటువంటిది ఈ చైతన్యం. ఈ జడం ఏదైతే ఉందో ఈ జడంకి తనంతట తాను వచ్చేటటువంటి శక్తి లేదు.
తనంతట తను ఏ పని చేసేటటువంటి శక్తి లేదు. ఒకసారి చైతన్యం ఇందులోకి వచ్చిందంటే, ఒకసారి ఎలక్ట్రిసిటీ నా ల్యాప్టాప్కు పెడితే నా ల్యాప్టాప్ రకరకాల పనులు చేయడం ప్రారంభిస్తుంది. సో ఇప్పుడు సృష్టి గురించి ఆలోచిద్దాం. ఈ సృష్టి మొత్తము ఒకే శక్తి ఉంది. ఆ శక్తిని భగవంతుడు అని చెప్పేసి అంటున్నాం మనం. ఆ శక్తిని భగవంతుడు ఏం చేశాడు? ఒక పనిని పుట్టించడానికి, ఒక పనిని మనందరినీ పోషించడానికి, ఇంకొక శక్తిని మనందరినీ కూడా తన లోపల మళ్ళీ కలిపేసుకోవడానికి, మన కర్మలన్నింటినీ ఒక దగ్గర రాసి పెట్టడానికి, వాటన్నిటిని ఒక విత్తనం చిన్న చిన్న విత్తనాలలో పెట్టడానికి, మనందరినీ రకరకాల లోకాలలో పుట్టించడానికి. కొంతమంది భూలోకంలో పుడతారు, కొంతమంది భువర్లోకంలో పుడతారు, కొంతమంది సువర్లోకంలో పుడతారు, ఇలా కొంతమంది పాతాళంలో పుడతారు, కొందరు రసాతలంలో పుడతారు. ఇలాగ కొన్ని లోకాలు ఉన్నాయి. మరి లోకాలన్నింటినీ గట్టిగా ఎవరు పట్టుకుంటారు? కాబట్టి వీటి మధ్య లోపల భగవంతుడే గురుత్వాకర్షణ శక్తిలాగా నిలబడ్డాడు. ఇప్పుడు ఈ గ్రహాలన్నీ ఆకర్షణ శక్తి ద్వారా ఇలా అన్నీ కూడా ఒకదానితోనొకటి ఆకర్షణ శక్తి ద్వారా అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎవరి ప్రమేయం లేకుండా ఇవి తిరగవు. వాటి మధ్య శక్తి ఉందని చెప్పి శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. కాబట్టి భగవంతుడు అక్కడ గురుత్వాకర్షణ శక్తిగా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఈ గ్రహాలు తిరగడానికి కావలసినటువంటి శక్తి కూడా, గమన శక్తి కూడా భగవంతుడే ఇస్తున్నాడు. మనను పుట్టించేది భగవంతుడే, మనము అన్ని పనులు చేయడానికి కావలసిన శక్తిని ఇచ్చేది భగవంతుడే. చివరికి మనం ఎందుకైతే పుట్టామో ఆ పర్పస్ తీరిపోగానే మళ్ళీ లయం చేసేది కూడా భగవంతుడే. ఈ విధంగా భగవంతుడు అనేది ఒక రూపము అని అనకుండా తను చేసేటటువంటి పనుల ద్వారా వివిధ రూపాలలో వ్యక్తమవుతున్నాడు. నేనే సూర్యుడి రూపంలో ప్రకటింపబడుతున్నాను, నేనే చంద్రుడి రూపంలో ప్రకటితమవుతున్నాను, నేనే దేవేంద్రుడి రూపంలో ప్రకటితమవుతున్నాను, నేనే రుద్రుడి రూపంలో ప్రకటితమవుతున్నాను. ఈ విధంగా ప్రతి రూపంలో కూడా కనిపించేది మరెవరో కాదు, నేనే అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి భగవంతుడు అంటే ఏంటి? ఒక దేవుడు, ఎవడో మనందరినీ పరిపాలించే దేవుడు అని అనుకోకుండా ఈ విశ్వ చైతన్యానికి కారణమైనటువంటి వాడు అని చెప్పి గుర్తుంచుకుంటే, ఆయనని అర్థం చేసుకోవడం కోసమని మనం ఒక రూపం ఇచ్చాం. రూపం ఇచ్చి ఏం చేశాము? మనను పుట్టించినప్పుడు 4 ముఖాల బ్రహ్మగా చెప్పాము. మనని పోషించేటప్పుడు ఆయనని విష్ణుమూర్తి, పాల సముద్రంలో పడుకున్న విష్ణుమూర్తి అని చెప్పేసి చెప్పాము. తర్వాత మనని లయం చేసుకునేటప్పుడు ఆయనని లయరూపుడైనటువంటి శివుడు అని చెప్పి చెప్పాము. కానీ ఆ ముగ్గురు వేరువేరు కాదు. ఈ ముగ్గురు కూడా భగవంతుడు చైతన్యముని వేరువేరుగా వాడుకుంటున్న వాళ్ళు. నేను ఆఫీస్ లోపల సైబర్ సెక్యూరిటీ మాట్లాడతాను, ఇంటికి వచ్చినప్పుడు విష్ణు సహస్రనామం మాట్లాడతాను, మా పిల్లలతోటి వాళ్ళ కాలేజ్ విశేషాలు మాట్లాడతాను, మా వైఫ్ తోటి తన ఉద్యోగం విషయాలు మాట్లాడతాను, మా అమ్మతోటి తను ఏది అడిగితే అది చెప్తాను. అంటే ఒకే వ్యక్తి ఎన్ని పనులు చేస్తున్నాడు? ప్రతి పనికి నాకు ఒక పేరుంది. కొడుకు అని మా అమ్మ పిలుస్తుంది, భర్త అని మా భార్య పిలుస్తుంది, తండ్రి అని మా పిల్లలు పిలుస్తారు, మిత్రుడు అని నా స్నేహితులు పిలుస్తారు, మేనేజరు అని చెప్పేసి ఆఫీస్ లోపల పిలుస్తారు, ఎంప్లాయీ అని చెప్పి ఎంప్లాయర్ పిలుస్తాడు, కాంట్రాక్టరు అని చెప్పేసి నన్ను కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వాళ్ళు పిలుస్తారు. ఒకటే చైతన్యం కదా, అన్ని రకాల పనులను చేస్తున్నది ఒకే చైతన్యము. కాబట్టి భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే ఎక్కువ దూరం వెళ్ళక్కర్లే, మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఒక్కసారి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మాత్రమే డౌట్స్ అడగండి, కొత్త డౌట్స్ అడగండి, కొత్త విషయాలు చెప్తాను. ఇంకొక 5-10 నిమిషాలు పడుతుంది మనకు, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అర్థం కాదు. నిన్న డిస్కషన్ అయిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, తప్పదు ఇది, ఈ ఇంట్రడక్షన్ మళ్ళీ ఒకసారి ఇవ్వాలి అని నాకు అర్థమైంది. ఒక్కసారి ఎంత సిల్లీ క్వశ్చన్ అయినా సరే అడగండి, అస్సలు మొహమాట పడద్దు. నేర్చుకునే దగ్గర అస్సలు సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు. అందరికి అర్థమైందా? హలో, అందరూ మొహమాట పడుతున్నారా? అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకా ఎవరైనా? ఓకే. సో అంటే ఏంటంటే ఒకే చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉన్నది. భూలోకంలో అదే ఉంది, భూవర్లోకంలో అదే ఉంది, సువర్లోకంలో అదే ఉంది, పాతాళంలో అదే ఉంది, రసాతలంలో అదే ఉంది, అన్ని చోట్ల అదే ఉంది. ఇదే చైతన్యము ఈ ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి మధ్య ఆకర్షణ శక్తిగా ఉంది. ఇదే చైతన్యము ఒక చీమ బతకడానికి, ఒక మనిషి బతకడానికి కూడా కారణమై ఉన్నది. అయితే ఈ చైతన్యం ఎలా ఉంటుంది? ఎవరూ చెప్పలేరు. చైతన్యం ఎలా ఉంటుంది అని ఎవరూ చెప్పలేరు. కానీ
ఒక జడ పదార్థం ఉంది, ఒక చైతన్య పదార్థం ఉంది. ముందు జడ పదార్థంతో ఈ శరీరం తయారైంది. ఇందులోకి చైతన్యము ఎలక్ట్రిసిటీ రూపంలో వచ్చింది. జడము చైతన్యము అందరికీ అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది సార్. కొద్దిగా జడం అంటే కదలదు, చైతన్యం అంటే శక్తి, కరెక్ట్ కనబడని శక్తి అని. కరెక్ట్ కరెక్ట్. జడ రూపంలో ఉన్నదంతా కూడా దాన్ని ఏమంటామంటే మనము ఉపాదానము అంటాము. ఏమంటాము? ఉపాదానము. ఓకే, ఉపాదానము అంటే ఏంటంటే వస్తువులు, మెటీరియల్. తర్వాత రెండవది ఏంటంటే నిమిత్తము. నిమిత్తము అంటే స్కిల్. స్కిల్ అంటే టాలెంట్. ఉదాహరణకి ఒక కుండ ఉన్నది, ఆ కుండకి మట్టి అనేటటువంటిది ఉపాదానము. ఆ కుండలు చేసే వాడు ఎవరైతే ఉన్నాడో అతడు నిమిత్తము. ఇంట్లో వంట చేస్తూ ఉంటారు మీరు, ఆ వంట లోపల ఏమైంది? వంటకు కావలసినటువంటి సామానంతా తయారు చేసి పెట్టుకున్నారు. స్టవ్ వెలిగించారు, స్టవ్ పైన గిన్నెలు లాంటివి ఏవో పెడతారు, ఇంకా దాని మీద ఏం పెడితే అది స్టవ్ మీద. ఇవన్నీ కలుపుకొని ఉపాదానము అంటాము, అంటే కావలసినటువంటి వస్తువులు అని. రెండవ దాన్ని నిమిత్తము అంటారు. నిమిత్తము అంటే కారణము. ఎవరు వంట చేయాలి? అన్నీ ఉన్నాయి, కానీ చేసే వ్యక్తి ఒకడు ఉండాలా లేదా చెప్పండి? ఎస్ సార్. మిగతా వాళ్ళందరూ నిద్రలోకి ఆల్రెడీ వెళ్ళిపోయారా? రోజు జనరల్లీ 9:45 నుంచి ఆవులింతలు మొదలవుతాయి కదా. ఇవాళ 9 o'clockకే అందరూ చక్కటి నిద్రలోకి వెళ్ళిపోతుంటారు అనుకుంటారు. లేదు సార్, లేస్తున్నాం. ఇప్పుడు అందరూ మౌనం పాటిస్తున్నారు సార్. చూడగలుగుతారండి. మౌనం పాటిస్తున్నారు. సో పని చేసే అతన్ని నిమిత్తము అంటారు. కరెక్ట్. నిమిత్తము అంటే కారణము. అయితే పని చేసేప్పుడు నిమిత్తం. కరెక్ట్. ఇప్పుడు మనకేంటి కావలసిన వస్తువులన్నీ ఉపాదానాలు. చేసేటటువంటిది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిమిత్తం. ఇలాగ ప్రతిదానికి రెండు చైతన్యం నిమిత్తం అవుతుంది, ఆ శక్తి అవుతుంది. అయితే ఇప్పుడు మీరు చైతన్యం కొద్దిసేపు పక్కన పెట్టండి, అది అర్థమైపోయింది. జడము చైతన్యము అనేది అర్థమైపోయింది మనకు. ఇక్కడ మనం ఏంటంటే కావలసిన వస్తువులు ఇచ్చేది భగవంతుడే, ఆ పని చేసేది కూడా భగవంతుడి యొక్క శక్తి ద్వారానే. అందుకోసమే మనము నారాయణీయంలో నేర్చుకున్నప్పుడు మనం ఏమని తెలుసుకున్నామంటే, సో మనకు ఒక్కసారి గనక ఈ సృష్టి ఏర్పడే ముందు మెటీరియల్ కనుక తయారైతే దాన్ని మెటీరియల్ని ఉపయోగించుకుని బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టి మొత్తంని తయారు చేశాడు అని మనం ఏం చేసామంటే రూపం ఇచ్చాం. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఏమనుకోకుండా అడుగుతారా? మొహమాటం లేకుండా ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడుగుతారా? ముందు భగవంతుడు అంటే నేను ఏమని చెప్తున్నానంటే ఒక పెద్ద శక్తి. ఆ శక్తిని ఫస్ట్ గాడ్ అని రాసుకోండి. తెలుగు లోపల రాసుకునే వాళ్ళు పరబ్రహ్మ అని చెప్పి రాసుకోండి. ఫస్ట్ గాడ్ లేదా పరబ్రహ్మ అనుకున్నటువంటి ఒక శక్తి ఏదైతే పవర్ఫుల్ శక్తి ఉన్నదో ఆ పవర్ఫుల్ శక్తి విష్ణుమూర్తి, శివుడా, 4 ముఖాల బ్రహ్మన. 4 ముఖాల బ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు. పరబ్రహ్మ అంటే మొదటి దేవుడు, మొదటి చైతన్యము. ఆ మొదటి చైతన్యమే ఒక్కొక్క రూపం ఉన్నప్పుడు ఒక్కొక్కటి. మన ఇంద్రియాలతోని పని చేయిస్తున్నప్పుడు అదే చైతన్యంని ఇంద్రుడు అంటారు. ఈ దిక్కులన్నింటినీ అశ్విని దేవతలు, దిగ్దేవతలు అని చెప్పేసి వాటికి దేవతలు. ఇలాగ శరీరంలో ఉన్న ప్రతి అంశానికి, ప్రతి విషయానికి దేవుడు రూపమే మనం పెడతాము. ఎందుకంటే అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి అరే కాలు లేపరా అంటే కాలు ఏదో తెలియకపోతే ఎట్లాగా? కాల్లో ఉన్న చైతన్యం, చేయిలో ఉన్న చైతన్యము ఒకటే. కానీ కాలుకు ఒక పేరు పెట్టకపోతే అరే కాలు లేపరా అంటే చేయి లేపుతాం, చేయి లేపరా అంటే కాలు లేపుతాం. మన హిందీ హీరోయిన్లు కనుక తెలుగులోకి వచ్చినప్పుడు వాళ్ళతో యాక్టింగ్ చేయించడం ఎంత కష్టపడతారు డైరెక్టరు. వాళ్ళని కూర్చోమంటే నించుంటారు, నించోమంటే కూర్చుంటారు. సో కాబట్టి ఏమవుతుందంటే ఇలా ప్రతి శక్తికి ఒక పేరు పెడితే దాన్ని మనము అర్థం చేసుకోవడం సులభమవుతుంది. అర్థమైందా? పేర్లు ఎందుకు వచ్చాయి అనే విషయం అందరికీ అర్థమైందా లేదా? మళ్ళీ చెప్పండి. ఆపేయండి, నన్ను ఎక్కడిదక్కడ ఆపేసి నన్ను ఛాలెంజ్ చేయండి. అర్థమైంది సార్. కాబట్టి భగవంతుడి అంటే శక్తి. ఇప్పుడు బ్రహ్మ ఏమోని నిమిత్తం అయ్యారు సృష్టి చేయడానికి అన్నది. ఓకే, అంటే నేనేమంటున్నానంటే నిమిత్తము బ్రహ్మగా మారాడు అని. అదే శక్తి బ్రహ్మగా కనిపిస్తుంది మనకు.
అదే శక్తి బ్రహ్మ రూపంలో నిమిత్తం అయ్యింది. కనిపిస్తుంది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేశాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతిదానికి ఒక పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే, పేరు పెట్టకపోతే ఏమని చెప్తారు మీరు? పేరు పెట్టకపోతే ఎలా గుర్తిస్తారు? కాబట్టి పేరు పెట్టాలి. కాబట్టి మనం ఏం చేసామంటే, ఈ వేదాలలో ఉన్నటువంటి జ్ఞానానికి ప్రతిదానికి కూడా ఒక పేరు పెట్టుకుంటూ పురాణాలలో తీసుకురావడం వల్ల ఏమైందంటే, ఈ పని చేసేవాడు ఈ దేవుడు, ఈ పని చేసేవాడు ఈ దేవుడు, ఈ పని చేసేవాడు ఈ దేవుడు అని చెప్పేసి చక్కగా పేరు పెట్టుకుంటూ వచ్చామన్నమాట. వర్షం కురిపించడం ఎవరు వర్షం కురిపిస్తున్నారండి? వరుణుడు అంటే ఎవరు? పరబ్రహ్మ రూపమే, పరబ్రహ్మ యొక్క స్వరూపమే ఆయన కూడా. అగ్నిదేవుడు ఎవరండి? పరబ్రహ్మ స్వరూపం. ఎక్కడ తెలుసుకున్నాం? అగ్ని సూక్తంలో తెలుసుకున్నాం మనం. అంటే ఏమర్థమవుతుంది మనకు? ఒకే దేవుడిని మనము మిత్రుడుగాను, వరుణుడుగాను, అశ్విని దేవతలుగాను, వాయుదేవుడుగాను, అగ్ని రూపంలోను ఏదైతే మనం వేదాలలో చూపించామో అదంతా కూడా ఒకే పరబ్రహ్మ యొక్క రూపము. ఇదొక్కటి అర్థం చేసుకోండి. ఎందుకంటే నిన్న మనకు చాలాసేపు డిస్కషన్ అయింది, కానీ అప్పటికి రాత్రి లేట్ అయిపోయింది. కాబట్టి నేను ఇది మళ్ళీ ఇంత వివరంగా చెప్తూ పోతే ఇక మీరు మళ్ళా రారు, ఇంకా అయిపోయింది కదా చాలు అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇవాళ చెప్పాల్సి వచ్చింది. కాబట్టి భగవంతుడు చేసే ప్రతి పనిని మనకు చెప్పేదాన్ని విష్ణు సహస్రనామము అంటారు. విష్ణు సహస్రనామము అంటే ఏంటంటే, భగవంతుడు యొక్క అన్ని లక్షణాలు, అన్ని పనులని కన్సాలిడేట్ చేసి చెప్పడము. సార్ ఇంకొద్దిగా ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, ఏం లేదు, మీకు భగవద్గీత తెలుసు కదా, భగవద్గీతలో విభూతి యోగం అంటే విష్ణు సహస్రనామం. సింపుల్గా అర్థమైందా అందరికీ? భగవద్గీత అన్ని నేనే అని చెప్తారు కదా, బెస్ట్ లో బెస్ట్ అన్ని నేనే అన్నట్టుగా చెప్తారు కదా సార్. కరెక్ట్. విష్ణు సహస్రనామము ఈజ్ ఈక్వల్ టు విభూతి యోగము ఆఫ్ భగవద్గీత. ఓకే, అర్థమైందా అందరికీ? విభూతిలే కదా చెప్పేది. భూతి విభూతి అని మనము రెండు విషయాలు తెలుసుకున్నాం విభూతి యోగం తెలుసుకున్నప్పుడు. భూతి అంటే ఉండడం, చెప్పండి. విభూతి అంటే ప్రత్యేకంగా చెప్పుకోవడం. కరెక్ట్. విశిష్టంగా కనిపించడంని విభూతి అంటారు. నేను ఆఫీసర్కి నేను భూతి ఎవరు? నేను ఆత్మస్వరూపుడను. నేను విభూతి ఎవరు? ఆఫీస్ లోపల మేనేజర్ని, ఇంట్లోపల భర్తని, పిల్లలకు తండ్రిని, తల్లికి కొడుకుని, బయట మిత్రులకు స్నేహితుడని. ఇవన్నీ నా విభూతులు. కానీ నేను భూతి ఎవరు? నేను చైతన్యము. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది సార్? ఇప్పుడు అంతా బాగుంది, నిన్నటి డిస్కషన్కే మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది? మరి నేను చైతన్యం అయినప్పుడు నాకు కూడా భగవంతుడికి ఉన్న శక్తి ఉండాలి కదా, ఎందుకు లేదు? దానికి నిన్న మనం ఏం తెలుసుకున్నామంటే, లేదని ఎవరు అన్నారు? భగవంతుడి శక్తి నీలో ఉంది, ఉన్నదాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మరి గుర్తించాలంటే ఏం చేయాలి? భగవంతుడు మళ్ళీ దానికి జవాబు చెప్పాడు. భగవంతుడు జవాబు చెప్పని ప్రశ్న లేదు. కాబట్టి మీరు ఇది సిల్లీ క్వశ్చన్ అనుకోకుండా ప్రతి క్వశ్చన్ వెయ్యండి, ఓకేనా? వేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది సిల్లీ క్వశ్చన్, నేను అడిగితే జనాలు ఏమనుకుంటారో అనుకోకండి. ఏమవుతుందంటే సిల్లీ క్వశ్చన్ చేయకుండానే నాకు అర్థమైనాయా? ఇంకా మీరు చాలా గ్రేటు. నేను స్టార్ట్ చేసినప్పుడు, నేను ఇండియాకి వచ్చిన కొత్తలో కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని. ఎవరెవరో తెలియదు. ఒక్కొక్క ప్రవచనకర్త ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడు. హనుమంతుడు వచ్చి ఇట్లా ఒకరిని లేపుకొని ఇట్లా లేపి గాల్లో తేల్చాడని చెప్పేసి ఇవన్నీ మనం సినిమాలలో చూస్తాం కదా, ఒక ఆత్మ రూపంలో కనిపించిందని, ఇవన్నీ ఇలాంటి మాటలన్నీ చెప్తుంటే ఏమని చెప్తాం? సో కాబట్టి నాకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయేది. ఇంకా మీరు నయం, కనీసం మీకు అర్థమవుతుంది. నాకు ఇది అంత అర్థమయ్యేది కాదు. అర్థమై నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. నేను అప్పుడు సిల్లీ క్వశ్చన్ వేయడానికి నేను సిల్లీ క్వశ్చన్ వేస్తే తీసుకునేవాడు లేడు ఆ రోజుల లోపల. కాబట్టి అర్థం చేసుకోవడానికి భగవంతుడి యొక్క లక్షణాలని తెలుసుకుంటే, భగవంతుడి యొక్క భగవంతుడి రూపం లేదు. అందుకోసమే మరి ఎలాగా? ఇప్పుడు ఇది మొదటి భాగం. ఇక రెండవ భాగంలోకి వద్దాం.
రెండవ భాగం లోపల మరి పురాణాలు ఎందుకు వచ్చాయి? వేదాలు గనక భగవంతుణ్ణి బాగా చెప్పాయి, నో డౌట్. మరి పురాణాలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే పురాణాలు రాకపోతే, దేవుడికి ఒక రూపం ఇవ్వకపోతే నువ్వు గుర్తించడం చాలా కష్టం. ఉదాహరణకి, శ్రీనివాస్ నీ ముక్క ఎక్కడుందో చూపించు అన్నాం అనుకో, ఇట్లా అంట నేను, నాకు తెలియదు. మీరు చెప్పాలి, గాలి పీల్చుకునేటటువంటి గొట్టము, ముక్కు అనగా గాలి పీల్చుకునేటటువంటి గొట్టము. కుజ అంటే ఏంటి? నీళ్లు పట్టుకునే పూజ. కుజగ్రహం అన్నమాట. ఇప్పుడు అదే జవాబు చెప్తారు కాబట్టి అది చెప్పాలి నేను, కుజగ్రహము. సో ఇలాగా ప్రతి కూజ కదండి, కూజ నీళ్లు పట్టుకునేది కూజ అంటారు కదా సార్. కరెక్ట్. అంటే దానికి మళ్ళీ అలాగే కూజాలాగా కాకుండా రౌండ్గా ఉండి పైన కొద్దిగా పెద్ద ఇది ఉండి దానికి ఒక మూత పెట్టామనుకోండి, దాన్ని కుండ అంటారు. కుండ వేరు, కూజ వేరు. కూజానేమో వంపి తాగుతాము, కుండలో ఎంచేమో ముంచుకొని తాగుతాము. అవునా? లేదు సార్ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అంటే, మా ఇంట్లో అయితే ఇప్పటికి కుండనే వాడుతున్నా నేను ప్రస్తుతానికి. అయితే సో ఇప్పుడు మీరు ఆలోచించినట్లయితే కుండ, కూజ రెండు కూడా మట్టితోటి తయారయ్యాయి. కానీ అవి చేస్తున్నటువంటి చిన్న చిన్న పనుల ద్వారా వాటికి వేరు వేరు పేర్లు పెట్టాం. మట్టి ఒకటే, రెండు కూడా స్టోరేజ్ డివైజెసే, కానీ కొద్దిగా చిన్నగా ఉన్నాయి. అదేవిధంగా చేపలు ఉంటాయి. రకరకాల చేపలు ఎందుకున్నాయి? అన్నీ ఒకేలాగుంటాయి, కానీ అందులో ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి. అదేవిధంగా నర వానర అంటారు. వానర అంటే ఏంటి అసలు? వానర అంటే ఏంటి? కోతి కాదు, వానర అంటే కోతి అని చెప్పి చెప్తారు. ఎవరైనా అడిగారు అనుకోండి, మన ఈ పాపాత్ములందరూ ఏమని చెప్తారు? కోతి అని చెప్తారు. కానీ కాదు. వానర అంటే ఏంటి? ఆంజనేయ స్వామి అక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే, ఈయన మనిషి కాదు, మరి ఎవరు? మనిషిలాగానే ఉన్నాడు. నరం వా నరుడా, అతను ఎవరు? వస్తున్న అతను దిగ్విజయంగా వెలుతురుతో వస్తున్నటువంటి ఆ మహానుభావుడు ఎవరు? అందమైనటువంటి ఆ మహాత్ముడు ఎవడు? నరంబ. సో మనిషిలోనే చిన్న వేరియేషన్. వానరము అంటే మనిషిలోనే చిన్న వేరియేషను. ఉరాంగుటాన్ చూసుంటారు కదా మీరు. అది ఉరాంగుటాన్ అయితే ఎక్దం మనుషులు చేసినట్టే చేస్తుంది. అసలు అవి గేమ్స్ ఆడుకుంటాయి తెలుసా, ముట్టించుకునే ఆటలు అవి ఇవి ఆడుకుంటాయి. మాటలు రావడం ఒక్కటి తప్పితే అన్ని రకాల పనులు చేయగలుగుతాయి అవి. సో చిన్న చిన్న వేరియేషన్ తోటి అన్నీ ఒకే. అందరిలో ఉన్న చీమలో ఉన్న చైతన్యము, మీలో ఉన్న చైతన్యము కూడా దేవుడే. ఇది మొదటిది. రెండవది ఏం చెప్పుకున్నాం మనము? పురాణాలలో పేర్లు ఎందుకు పెట్టారు దేవుడికి? పేర్లు పెట్టకపోతే ఎంత కష్టం అర్థం చేసుకోవడం ఒకసారి ఆలోచించండి. కాబట్టి వేదవ్యాసుడు ఏం చేశాడంటే, వ్యాసో నారాయణో హరి, ఆయన ఏం చేశాడు? భగవంతుడి యొక్క చైతన్యము విశిష్టంగా ఆయన లోపల ఉద్భవించి ఆయన ఏమనుకున్నాడు? ఈ నాలెడ్జ్ అంతా కూడా నేను ఇవ్వకపోతే ఎలాగా? కాబట్టి ఆయన ఏం చేశాడు? ఈ నాలెడ్జ్ని సులభంగా కథల రూపంలో మనకు అందించాడు. అందించిన తర్వాత ఏమైంది? ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవుడు. అయితే మళ్ళీ జనాలు కేవలం రూపం దగ్గరే ఆగిపోతారేమో అని చెప్పి భయపడి మళ్ళీ ఆయన ఏం చేశాడు? 18,000 శ్లోకాలున్న భాగవతంలో 3,000, 4,000 శ్లోకాలు కథలు పెట్టి మిగతా 13, 14,000 శ్లోకాలలో మళ్ళీ తత్వం పెట్టాడు. అంటే కొద్దిగా కథ, కొద్దిగా తత్వం, కొద్దిగా కథ, కొద్దిగా తత్వం. ఉదాహరణకి వేదాలు ఎలా ఉంటాయి? నువ్వు దొంగతనము చేయరాదు అని చెప్పేసి ఉంటాయి. పురాణాలు ఎలా ఉంటాయి? రాముడు అనేటటువంటి ఒక వ్యక్తి, అతను రోడ్డు మీద వెళ్తున్నాడు, అతడికి ఒక పర్సు దొరికింది. ఆ పర్సుని అతను తీసుకెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. పోలీసు శభాష్ రాము అని అన్నాడు. తర్వాత రోజు అన్ని పేపర్లలో అతని పేరు వచ్చినది అని చెప్పేసి చెప్పి, కాబట్టి వేరే వారి సొమ్ముని మనము వాడకూడదు అని చెప్పేసి చెప్తారు. అది పురాణం. వేదంలో చెప్పింది పురాణంలో ఉంది, కానీ కథల రూపంలో ఉంది. ఇప్పుడు మీరేమంటారు? సార్ కింద పడిపోయిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ కథ వచ్చేసరికి ఏమైందంటే మన దగ్గర తెలివితేటలు ఎక్కువ, క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. సార్ కింద పడిపోయిన డబ్బే కదా సార్, తీసుకుంటే ఏమైంది? ఎవరిదో తెలీదు, పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసులు కరెక్ట్ వ్యక్తికి ఇస్తారని గ్యారెంటీ. ఈ ప్రశ్నలన్నీ అడగడం స్టార్ట్ చేస్తాం మనం. సో కథలో తత్వం ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి అని మనం ఇంత కష్టపడుతున్నది ఎందుకు? ఇప్పుడు ప్రత్యేకంగా నారాయణీయము ఎందుకు మనం చెప్పుకుంటున్నాం? ఎందుకంటే భాగవతం లాంటి మహోన్నతమైన పురాణాన్ని తక్కువ శ్లోకాలలో చెప్పాడు కాబట్టి నారాయణీయం మొత్తం చెప్పుకుంటే భాగవతం మొత్తం చెప్పుకున్నట్టే అవుతుంది. సో కాబట్టి ఏంటి? వేదంలో ఏ విషయం అయితే ప్రతిపాదించారో అదే విషయాన్ని కాస్త రూపాలిచ్చి కొద్దిగా కథలుగా పురాణాలు. అయితే ఈ పురాణాలు రకరకాల పురాణాలు రావడము, అందులోపల కొంత కల్తీ సామగ్రి చేరడం వల్ల కొన్ని పురాణాలు గొప్ప పురాణాలుగా మిగిలిపోయాయి. అందులోపల గొప్ప పురాణంగా మిగిలిపోయినటువంటి దాన్ని శ్రీమద్ భాగవతము అని అంటాము.
ఇది అయిన తర్వాత కూడా వేదవ్యాసుడు హ్యాపీగా లేడు. ఆయన మహాభారతం రాశాడు, సంపూర్ణ మహాభారతం. వేదాలలో చూస్తున్నట్లయితే రోజు రోజుకి ఎవ్వరూ నేర్చుకోవడానికి ఇష్టం చూపించట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ వేదాలలో ఉన్న జ్ఞానమంతా తీసుకొచ్చి వేదం కంటే కూడా గొప్పదైనటువంటి సంపూర్ణ మహాభారతం రేపు రాత్రి 9ంటికి ఉంది మనకు, అందులోపల పెట్టాడు. పెట్టి ఇంకా నువ్వు ఛాన్సే లేదు, కొన్ని వందల కథలు, వేల కథలు, అందులోపల సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పేసి భగవానుడు ఏం చేశాడంటే సంపూర్ణ భారతాన్ని అందించాడు. ఇక రామాయణం తీసుకుందాం. రామాయణం కొన్ని కోట్ల సంవత్సరాల కింద ఉంది. చాలామంది చెప్పడం ఏంటంటే అది బ్రహ్మలోకంలో ఇంకా స్వర్గంలో ఈ అన్ని చోట్ల కూడా ఉంది అని చెప్పేసి చెప్తారు. రాముడు పుట్టకముందే రామాయణం జరిగింది కథలన్నీ. ఎందుకని? రామాయణం కూడా కథ కాదు, రామాయణం కూడా తత్వమే, రామాయణం కూడా నీతి శాస్త్రమే, రామాయణం కూడా ధర్మశాస్త్రమే. కాబట్టి ఏమైంది, ఆ ధర్మాలన్నీ మనము తెలుసుకోవడము కోసం అని చెప్పేసి ఆశ్రమ ధర్మాలు కావచ్చు, తర్వాత మనకు పురుషార్థాలు ఎలా సాధించాలి అనే విషయము కావచ్చు, ధర్మబద్ధమైనటువంటి జీవితం ఎలా ఉండాలని కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య సంబంధం కావచ్చు, భార్యాభర్తల మధ్య సంబంధం కావచ్చు, అన్నదమ్ముల మధ్య సంబంధం కావచ్చు, ఇటువంటి అనేక విషయాలను ప్రతిపాదించింది. నేను ఇంతకుముందు మీ అందరికీ చెప్పినాను, మీరు మర్చిపోకుండా ఉన్నారని అనుకుంటున్నా. రాముని కలవడానికి భరతుడు వచ్చినప్పుడు రాముడు అడగను కూడా అడగాడు, నువ్వు ఎందుకు వచ్చావు ఏంటి అని అడగడు. రాజు నా దగ్గర సలహా కోసం వచ్చాడు అనుకుంటాడు. తమ్ముడిని కూర్చోబెట్టి తమ్ముడికి రాజ్యపాలన ఎలా చేయాలి అనే దాని మీద ఒక 10-15 పేజీల నిండా అదే మాటలు. నువ్వు ట్యాక్స్లు ఇంత కలెక్ట్ చేయాలి, జనాలను ఇక్కడిక్కడ కాపాడాలి, మధ్య మధ్యలో నువ్వు మారువేషం వేసుకొని ఊరంతా తిరగాలి, తమ్ముడు ప్రజల్ని బాగా చూసుకుంటే మంచిది, ప్రజల లోపల మంచి వాళ్ళని గౌరవించు, బ్రాహ్మణులకు రెగ్యులర్గా అన్ని రకాల ఉన్నాయా లేదా చూసుకో, లాయర్ల అవసరం మనకి ఎప్పుడు ఉండకుండా చూసుకో, అందరూ ఆరోగ్యవంతంగా ఉన్నారా లేదా చూసుకో, పాడి పంటలు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకో, దేశమంతా సుభిక్షంగా ఉందో లేదా చూసుకో, వర్షాలు సమయానికి పడకపోతే దానికి కావాల్సినటువంటి యజ్ఞములు యాగములు చెయ్యి. ఇవి ఎంత జ్ఞానం ఉంది రామాయణంలో. రామాయణం అంటే రాముడు సీత ఇదే కదా మనం కానీ కాదు, వారి కథలో ఇంత గొప్ప జ్ఞానాన్ని పెట్టాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పురాణాలు పెట్టింది మనకు కన్ఫ్యూజన్ వచ్చిన మాట నిజము, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఒకసారి మనము హ్యూమన్ బీయింగ్స్ని, మిగతా జంతువులకి మనకు తేడా ఏంటంటే మనం ఆలోచించగలిగే శక్తి ఉన్న వాళ్ళము. కాబట్టి మనం ఏం చేయాలి, కూల్గా కూర్చుని ఆలోచించాలి. ఇప్పుడు జంతువులకు ప్రారంధం మాత్రమే ఉంటుంది కాబట్టి అనుభవిస్తాయి, వదిలిపోతుంది, వాటికి ఏమీ ఉండదు, వాటికి కొత్తగా చేసేవేమి ఉండదు, కొత్త కర్మలు ఏం చేసుకోవు అవి. మనం అలా కాదు, కొత్త కర్మలు చేసుకుంటాము, కొత్త పాపాలు కొత్త పుణ్యాలు అన్నమాట. కొత్త కర్మలు అంటే ఆల్రెడీ ఏదైతే ఈ జన్మలో అనుభవించడానికి పుట్టామో అది అనుభవిస్తాము, కొంతసేపు పాపము కొంతసేపు పుణ్యము. జనాలందరూ బాధగా ఉంటారు, దుఃఖంగా ఉంటారు. ఎందుకయ్యా దుఃఖంగా ఉంటే నాకు ఎప్పుడు ఆనందంగానే ఉండాలి, లైఫ్ అంతా ఆనందంగానే. అలా అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక స్ట్రైట్ లైన్ వచ్చిందనుకో, వాడు ఈసీజీ తీస్తాడు, ఈసీజీ తీసినప్పుడు ఇట్లా స్ట్రైట్ లైన్ వచ్చిందంటే నువ్వు అంతే అవుట్. కాబట్టి ఇలా ఉండాలి ఎప్పుడు. అది ఒకసారి కష్టం ఒకసారి సుఖం, ఒకసారి కష్టం ఒకసారి సుఖం, అదే జీవితం. కానీ కష్ట నష్టాలతో పని లేకుండా ప్రశాంత చిత్తంగా చైతన్యం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకున్నవాడు ఇంకా దీని గురించి మర్చిపోతాడు. ఎప్పుడైతే నేను ఈ శరీరము అనేటటువంటి జడ పదార్థము కాదు, మనస్సు బుద్ధి అనే జడ పదార్థం కాదు, ప్రాణము అనేటటువంటి జడ పదార్థము కాదు, నేను పరమాత్మ యొక్క చైతన్యంని, ఆ చైతన్యం వల్లనే ఇవన్నీ వెళ్తున్నాయి, ఆ చైతన్యంకు ఏమీ అంటుకోవు. ఉదాహరణకి నిన్నేం తెలుసుకున్నాము, సూర్యుడి యొక్క ప్రతిబింబము నీళ్ళల్లో పడింది. సూర్యుడు వెట్ అయిపోయాడా? చెప్పండి, సూర్యుడు ఎంత వెట్ అయ్యాడు? 50%, 25%? అదే విధంగా మనం చేసేటటువంటి పని మన నీడ చెయ్యదు. కానీ మనం ఏం చేస్తున్నాము, నీడని నేను అనుకుంటే అలాగా. సో కాబట్టి ఏంటంటే ప్రతిబింబము పడ్డప్పుడు ఆ ప్రతిబింబంకి ఏమీ అంటదు. అదేవిధంగా ఈ చైతన్యం ద్వారా అన్ని పనులు చేస్తున్నప్పటికీ మనము చేసే పాపకర్మల చైతన్యానికి అంటవు. మీ ల్యాప్టాప్ పాడైతే ఎలక్ట్రిసిటీ పాడైనట్టు కాదు, మీ ల్యాప్టాప్ పాడైపోయింది, కొత్త ల్యాప్టాప్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అదేవిధంగా ఈ శరీరం ఉన్నటువంటి మనము కొత్త శరీరాన్ని తీసుకునే అవసరం వచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. పాపములు పుణ్యములు
ఇక ఎవరైతే ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో, అనుభవపూర్వకంగా ఎట్లా తెలుస్తుంది? మనం ఉపదేశ సారంలో వీటిల్లో వాటిల్లో అన్ని చోట్ల ఏమని తెలుసుకున్నామంటే, ఒకసారి బయట ప్రపంచం నుంచి కనెక్షన్స్ కట్ చేసుకుంటూ ఉంటే అనుభవపూర్వకంగా, లేకపోతే ఏమవుతుంది, థీరీ నేను ఎన్ని రోజులైనా చెప్తాను మీకు అర్థం కాదు. థీరీ వరకు తెలుస్తుంది, ప్రపంచమంతా ఆత్మ ఉంది, నాలో కూడా ఆత్మ ఉంది, అయిపోయింది. అది కాదు. అనుభవపూర్వకంగా నేను శరీరాన్ని కాదు అని చెప్పేసి అనుభవం వచ్చిన తర్వాత, ఈ శరీరం కాదు అన్నప్పుడు ఈ శరీరంతో ఏర్పడిన బంధాలేవి కూడా మనకు సంబంధం లేదు. మన పిల్లలు, మన భార్య, మన బంధువులు, అమ్మ, నాన్న, ఎవరు నాకు సంబంధం లేదు. వీళ్ళందరూ నా శరీరం ద్వారా ఏర్పడినటువంటి బంధాలు అని చెప్పి మెల్లగా ఆలోచించి వాటిని వదిలేసి ఎవడైతే సత్యం తెలుసుకుంటాడో వాడేం చేస్తాడు? వైరాగ్యం వచ్చేస్తుంది. శుకబ్రహ్మకు ఎందుకు వైరాగ్యం వచ్చింది? ఆయనకు తెలుసు ఈ ప్రపంచమంతా మాయ. ఆ మాయ వల్ల ఏమైంది? నేనే శరీరం అనుకుంటున్నాం, ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలే నేను అనుకుంటున్నాము. అందువల్ల ఏమైపోతుంది? మనము అజ్ఞానంలో ఉండిపోతున్నాం. అజ్ఞానంలో ఉండడం వల్ల ఏమవుతుంది? మనము బాధలలో ఉంటున్నాము. ఎప్పుడైతే బంధము ఏర్పరచుకుంటామో ఆ బంధమునకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఉదాహరణకు మీ క్లోజ్ ఫ్రెండ్ని తీసుకొని మీరు ఒక ఊరు వెళ్ళారు. ఊరెళ్తే ఆ ఊరు లోపల ఆ ఫ్రెండ్కి జ్వరం వచ్చింది, మీ బాధ్యతే కదా. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది మీదే బాధ్యత కదా. వాడు బాగుపడేదాకా చూసుకోవాల్సింది మీదే బాధ్యత కదా. బంధం పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కానీ ఈ బంధాలు దేంతో వచ్చినాయి? శరీరంతో వచ్చినాయి. కానీ శరీరం నేను కాదు అని ఏదో ఒకరోజు గుర్తిస్తాం. అది అంత ఫాస్ట్గా అవ్వదు. ఒక కారు నడిపించడానికే చాలా రోజులు పడుతుంది టైం అని చెప్పి తెలుసుకున్నప్పుడు, నేను శరీరం కాదు, నేను చైతన్య స్వరూపుడైన భగవంతుణ్ణి అని ప్రతి ప్రవచనంలో ఇలా చెప్పి 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 మీరు ఆలోచించి 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 శ్రవణం మననం నిధిధ్యాసనం, జ్ఞాన మార్గంలో వేరేవి లేవు. శ్రవణం మననం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం. ఆలోచించగా ఒకరోజు టక్ అని స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ అవ్వగానే మీ శరీరంలోంచి ఒక చిన్న దీపం వెళ్ళిపోవడము, ఇలా కొండ చుట్టూ ప్రదక్షిణం చేయడము, ఇంకో దేని చుట్టూ ప్రదక్షిణం ఉండదు. అయిపోయింది, మీరు జీవన్ముక్తులు అయిపోయారు. చచ్చిపోయిన తర్వాత రాదు మోక్షం, బతికుండగానే వస్తుంది. జీవన్ముక్తి, క్రమముక్తి అని రెండు. ఇవన్నీ ఎవరు చెప్పారు సార్? మీరేం చెప్తున్నారు? నాకు ఇంకొక ప్రవచన కరెక్టే. ఇప్పుడు వారి గురించి మనం ఇక్కడ మాట్లాడడం అవసరం లేదు. కానీ మనకు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో చూద్దాం. భాగవతంలో 2 మార్గాలు చెప్పాడు, ఒకటి జీవన్ముక్తి, ఒకటి క్రమముక్తి. రమణ మహర్షి జీవన్ముక్తుడు. ఆయన ఆల్రెడీ ఆత్మని అని చెప్పి తెలుసుకున్నటువంటి వ్యక్తి. నీ శరీరం నుంచి ఒకటి సెపరేట్ అయిపోయి అది ఇలా తిరుగుతూ చూసుకొని అది ఉండదు. ఇంకా ఒకసారి చైతన్యం వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయినట్టు. ఆ చైతన్యం ఆయన బతుకుండగానే నేను చైతన్యాన్ని అని చెప్పి తెలుసుకున్నాడు ఆయన. ఎవరైతే నువ్వెవరో తెలుసుకో అని చెప్పి అందరికీ చెప్పిన వ్యక్తి మళ్ళీ తను ఒక దీపం రూపం లోపల దాన్ని చేసుకుంటాడా? చేసుకోడు. కాబట్టి ఏంటంటే దీనికి రూపం లేదు, ఈ చైతన్యానికి రూపం లేదు. ఇది కేవలము దేహంలో వచ్చినప్పుడు మాత్రమే ఒక రూపం ధరిస్తుంది. అది అగ్ని రూపం కానీ, వాయువు రూపం కానీ, శరీర రూపం కానీ. అది రూపం ఎప్పుడు ధరిస్తుంది? ఎప్పుడైతే ఒక చెట్టులోకి వచ్చినప్పుడు చెట్టులాగా కనిపిస్తుంది, పుట్టలోకి వచ్చినప్పుడు పుట్టలాగా కనిపిస్తుంది. కానీ ఈ చైతన్యం ఎప్పుడైతే జడ పదార్థాలకు వేరైపోతుందో, జడ పదార్థాలంటే ఈ శరీరం లాంటిది. ఉదాహరణకి రమణ మహర్షి, ఆయన ఎప్పుడో వేరైపోయాడు. ఏదో ఇక జీవం ఉంది కాబట్టి ఉంది. ఆయన జీవన్ముక్తులు అయిపోయాడు ఆల్రెడీ. ఆయనకు ఆల్రెడీ తెలుసు నేను ఆత్మస్వరూపుడునని. కేవలం శరీరం పడిపోవాలి. దీన్ని ఏమంటాం మనం? ఊర్వారుకం ఇవ బంధనాత్. ఇవ అంటే ఏ విధంగానైతే, ఊర్వారుకం దోసకాయ, పండిపోయిన దోసకాయ పడిపోవడం కోసం అని చెప్పేసి ఏ విధంగానైతే ఎదురు చూస్తుందో, ఈ బతికుండగానే మోక్షం వచ్చినటువంటి జనాలు సార్ చచ్చిపోయిన తర్వాత దేవుడిలా కలుపు, అవన్నీ సినిమాలు కూడా తప్పని నేను అనడం లేదు. అలా చెప్పకపోతే నీకు ఎట్లా అర్థమవుతుంది? సో మనము అర్థం చేసుకోవడం కోసం అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు, తప్పు లేదు. అదేవిధంగా దేవుడిని రూపంలో చూసుకోవడంలో తప్పు లేదు. రూపంలో చూసుకుంటూ సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుడిని చూడాలి. పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేయాలి? చిత్తశుద్ధి కోసం చేయాలి. అంటే మనం పవిత్రంగా చేసుకోవడం కోసం. చిత్తశుద్ధి లేనప్పుడు పూజలు చేసి లాభం ఏంటి? చిత్తశుద్ధి లేని శివ పూజ లేరా? ఏదో హడావిడిగా హంగుగా నా కర్మ చెయ్యక తప్పదు అని చెప్పేసి చేస్తారు. ఎక్కువ మంది ఎలా చేస్తారు తెలుసా? వాళ్ళు రామనామం రాస్తారు, రామ్ 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 రామ్. అది ఎంత గలీజు ఉంటుందంటే దేవుడు చూసి అసహించుకునేలాగా ఉంటుంది. అది
రామకోటి రాస్తారు, శివకోటి రాస్తారు. ఎందుకు అది? అదొక కర్మగాలి రాస్తున్నాను దేవుడు అన్న టైప్లో రాస్తారు. అలా కాదు, శ్రీరామ జయ రామ అన్నప్పుడు రాముడి యొక్క రూపం కనిపిస్తూ అలా తాదాత్మ్యం చెందుతూ రమిస్తూ అలా ముందుకు గనక వెళ్తూ మనం ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? నువ్వు రాసేటటువంటి నామంలో నీకు భగవంతుడు కనిపిస్తాడు. పూజ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? భగవంతుడిని ఆహ్వానించావు, ఆయనని కూర్చోబెట్టావు సింహాసనంలో, ఆయనకు కాళ్ళు కడిగావు, ఆయన చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావు, ఆయన ముఖం కడుగున్నాడు, తర్వాత ఆయనకు ఒక టవల్ ఇచ్చావు, టవల్తో ఆయనను చక్కగా శుభ్రం చేసుకున్నారు, తర్వాత ఆయనకు యజ్ఞోపవీతం వేశాము, తర్వాత ఆయనకు దీపం వెలిగించాము ఆయన చక్కటి ఆకారం కనిపించడానికి, తర్వాత ధూపం ఇచ్చాము ఆయనకి, తర్వాత అర్చన చేశాము, ఆయన పాదాలన్నీ కనిపించేలాగా వాటి మీద పుష్పములు అక్షింతలు అన్నీ వేశాము, తర్వాత ఆయనకు హారతి ఇచ్చాము, నైవేద్యం ఇచ్చాము. ఆ నైవేద్యం భగవంతుడు తీసుకొని తింటున్నట్టుగా ఊహించుకోండి. ధూపం ఇచ్చాము, ఇలా ఆయన దగ్గరికి వెళ్తున్నట్టుగా మానసికంగా ఊహించుకోండి. అలా ఊహించుకుంటూ ఈ అద్భుతమైనటువంటి ఏకాగ్రత, ప్రకృతి శక్తికి కావలసినది నీ ఏకాగ్రత. ఎప్పుడైతే నీ మనసు ఏకాగ్రతతోని ఉంటుందో అప్పుడు ప్రకృతి శక్తులు గుర్తించి హీ ఈజ్ రెడీ టు బి ఏ యోగి. కాబట్టి పూజలు పునస్కారాలు ఎలా చేయాలో చెప్తున్నా నేను. ఇప్పుడు జనాలు చేస్తున్నటువంటి పూజలు పునస్కారాలు, హడావిడి పారాయణాలు, అందరూ ఒక తెల్ల చీరలు కట్టుకుంటారు. ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో ఆమె ఎర్ర చీర కట్టుకుంటుంది. హడావిడి అందరూ వస్తారు, కూర్చుంటారు, పారాయణాలు చేస్తారు, గార్ధవ స్వరాలు వేసుకొని చేస్తూ ఉంటారు, దరిద్రంగా అసలు. తర్వాత కర్రలతో కొట్టుకుంటూ ఉంటారు. ఈ హంగు ఆర్భాటం కాదు. దేవుడికి ఏకాంతంగా కూర్చొని పూజ చెయ్యి. నీ పూజ గది ఎందుకుంది ఇంట్లోపల? భగవంతుడిని అక్కడ ప్రతిష్ఠించి ఆయనను గుండెలోకి తీసుకుని ఆయన లక్షణాలు ఏవైతే మనము విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నామో ఆ లక్షణాలన్నింటినీ ఆయనకు ఆపాదిస్తూ భగవంతుడితో ఐక్యం అవడానికి ఈ పూజలు, నోములు, వ్రతాలు, పారాయణాలు, రామకోటి ఇవన్నీ తప్పు కాదు. భగవంతుని రూపంతో పూజించడము తప్పు కాదు, నోములు ఇవన్నీ తప్పు కాదు. మరి ఏమిటి తప్పు? నువ్వు చేసే గలీజు చేష్టలు తప్పు. దేవుడి దగ్గరికి వెళ్ళి పక్కోని తన్నడము, దేవుడి దగ్గరికి వెళ్ళి నీవు ఎక్కువసేపు ఉండి దేవుడిని బయట అందరినీ ఆపడము, లైన్లలో కూర్చుని అనవసరమైన విషయాలు మాట్లాడడము, ఉన్న కొద్దిసేపు అయినా దేవుడితోటి మనం ప్రశాంతంగా ఉండకపోవడం, వీటిని నేను క్రిటిసైజ్ చేస్తాను. మీరు ప్రశాంత చిత్తులై నిత్య పూజ, నిత్య దేవతార్చన చేస్తే ఏమీ తప్పుగా భావించను. పవిత్రమైనటువంటి ఒక ప్లేస్ లోపల కూర్చొని అక్కడ మీరు మానసికంగా ఒక అద్భుతమైన పూజ చేయండి. అలా కూర్చోండి ప్రశాంతంగా. దేవుడి యొక్క లక్షణాలని, దేవుడా నువ్వు సర్వత్రా వ్యాప్తి చెందావు, నా శరీరంలో నాకు ఇగో ఇప్పుడు కనిపిస్తుంది, నేను నా వేలు మీద ఫోకస్ చేస్తున్నా అని వేలు మీద ఫోకస్ చేయండి. ఇదిగో నా తంబు ఫింగర్ మీద చూడు, ఇందు లోపల రక్తం. కొద్దిసేపు అలా ఫోకస్ చేస్తే ఇందులో ఉన్న రక్తం కదులుతున్నట్టుగా మీకు తెలుస్తుంది. ఆ రక్త ప్రసరణ ఎవరో తెలుసా? అది నువ్వే. ఈ గాలి పీల్చుకుంటున్నాను, ఇది ఎవరో తెలుసా? నువ్వే. ఇలా ఆలోచిస్తూ ఉంటే చెడు ఆలోచనలన్నీ దూరం అయిపోతాయి. అలా సాధన చేస్తూ 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 ఉంటే నిన్న మనం ఏం తెలుసుకున్నాము? అంతకుముందు ఉపదేశ సారంలో తెలుసుకున్నాము, నిన్నటి ప్రవచనంలో కూడా ఏం తెలుసుకున్నామంటే సరైన సాధన చేసిన వ్యక్తికి ఆత్మస్వరూపము ఖచ్చితంగా తెలుస్తుంది అని తెలుసుకుంటాం. ఆప్తాను. ఇప్పుడు మీరు కొద్దిసేపు ప్రశ్నలు వేయండి. ఇవాళ ఎక్కువ పేర్లు తెలుసుకోము, 3-4 పేర్లు తెలుసుకుని ఆపేద్దాం. కానీ ముందు ఈ జ్ఞానం తెలిస్తే కానీ ఏమైందంటే నిన్నటి డిస్కషన్ తర్వాత నాకు అనిపించింది ఇది అవసరమేమో అని అనిపించింది. మీ అందరికీ ఆల్రెడీ నేను ఈ విషయాలు చాలాసార్లు చెప్పినప్పటికీ కూడాను మళ్ళీ ఒక చిన్న రివిజన్ అని అనుకున్నాను. చెప్పండి ఒక్కసారి. ఇప్పుడు నేను నామాలు తెలుసుకునే ముందు ఏమన్నా ప్రశ్నలు ఉంటే చెప్పండి. మొహమాటం పడకండి. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఏ ప్రశ్న అడిగితే ఏ సిల్లీ క్వశ్చన్ అని అనుకోకండి, చక్కగా అడగండి. ఇవాళ మనం 3 అంశాలను తెలుసుకున్నాం. ఒకటేంటి? భగవంతుడు అనేవాడు వివిధ రూపాలలో ప్రకటితమయ్యే శక్తి. ఈ గురుత్వాకర్షణ శక్తి భగవంతుడే, వాయు రూపంలో భగవంతుడే, అగ్ని రూపంలో ఒకే పరబ్రహ్మ వేరు వేరు పరులు అని అర్థం చేసుకున్నాం. సృష్టి చేసేది ఒక రూపము భగవంతుడిది,
స్థితి మనందరినీ పోషించేది ఇవన్నీ కూడా ఒక భాగంగా తెలుసుకున్నాం. రెండో భాగం లోపల మనం ఏం తెలుసుకున్నాము? రమణ మహర్షి గురించి తెలుసుకున్నాం. ఆయన జీవన్ముక్తుడు, చనిపోయేదాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ శరీరం నేను కాదు, జడము నేను కాదు అని ఎప్పుడైతే తెలుస్తుందో చైతన్య రూపం నువ్వు అయిపోతావు. అది తెలుసుకున్నాం. మూడోది ఏం తెలుసుకున్నాము? పూజలు పునస్కారాలు ఇవన్నీ ఎందుకు? అసలు పురాణాలు రాకుండా వేదంలో ఉన్నదే సరిపోతుంది కదంటే వేదాలు ఎవడు అర్థం చేసుకుంటాడు? నేను కాలేదో చెయ్యేదో చెప్పాను కాబట్టి కాళ్ళు లేపమంటే కాళ్ళు లేపుతున్నాను, చేయి లేపమంటే చేయి లేపుతున్నాను, చెవులు మూసుకోమంటే చెవులు మూసుకుంటున్నాను. నాకు చెవులు అంటే ఏమో తెలియదు, మూసుకో అంటే ఏం మూసుకుంటాను, కళ్ళు మూసుకో. అసలు మూసుకో అనే దానికి మీనింగ్ ఏది? కాబట్టి ఏంటంటే భగవంతుడికి రూపం ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన ఇది. భగవంతుడి కథల ద్వారా మనకు తత్వంను తెలియజేసినటువంటి మహానుభావులు మన ఋషులు. అందులోపల మహానుభావుడు అనేటువంటి వేదవ్యాసుడు. ఓకేనా? ఇంకెవరైనా ప్రశ్నలు ఉంటే ఒక్కసారి తీసుకుంటాను, లేకపోతే విష్ణు సహస్రనామం నెక్స్ట్ పేరులోకి వెళ్ళిపోదాం. నా గొంతు వినిపిస్తుందా? నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చైతన్యానికి ఏమి అంటవు అన్నారు కదా సార్. కరెక్ట్. మరి కొంతమంది పూర్వజనపు వాసనలు అంటారు, అవి దేనికి సంబంధించినప్పుడు? ఇవన్నీ కూడా బీజ రూపం లోపల ఉంటాయి. బీజ రూపం అంటే ఏంటి? ప్రతి వస్తువుకి మీరొక బీజము, నేనొక బీజము, ఇలా అన్ని బీజాలు ఉంటాయన్నమాట. బీజములు అంటే ఏంటి? ఎప్పటి వరకు అయితే నేను చైతన్యము అని చెప్పి తెలుసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, ఆ తెలుసుకోని లేని వాళ్ళు ఒక చిన్న విత్తన రూపం లోపల వాళ్ళు చేసినటువంటి కర్మలన్నింటినీ మూట కట్టుకుంటారు. కర్మలన్నీ మూట కట్టుకోవడం అంటే ఏంటి? కర్మలంటే మీరు పాపం చేశారు, పుణ్యం చేశారు, కొన్ని కోట్ల జన్మలలో చేసిన పాపములు, కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యములు, ఇవన్నీ కూడా ఒక దగ్గర మూట కట్టుకొని ఉన్నాం. ఈ మూట కట్టుకొని ఉన్నటువంటివన్నీ అనుభవించకపోతే పోవు కదా. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించవలసిందే. కాబట్టి ఏమవుతుందంటే మీరు ఒక విత్తన రూపంలో తయారై ఉంటారు. ఆ విత్తనాన్ని సీడ్ అని అంటాం అన్నమాట. ఆ సీడ్ లోపల పూర్వజన్మ యొక్క వాసనలు ఇవన్నీ ఉంటాయి. ఇందులో చైతన్యంతో ఏం సంబంధం లేదు, చైతన్యంతో ఏం సంబంధం లేదు. ఆ విత్తనం ఎప్పుడైతే రూపమును తీసుకుంటుందో అప్పుడు చైతన్యం కావాలి. ఉదాహరణకి తండ్రి శరీరంలోంచి తల్లి శరీరంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో జీవి, ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? భగవంతుడి యొక్క శక్తి ద్వారా పెరుగుతుంది. భగవంతుడిచ్చిన శక్తి ద్వారా ఒక రూపం తయారవుతుంది. ఆ రూపం ఉన్నప్పుడు మాత్రమే మనము చేసిన పాపములు, మనము చేసిన పుణ్యములు అనుభవించగలము. వాసనలు అంటే పూర్వజన్మలలో మనము చేసినటువంటివన్నీ కూడా ఈ జన్మలో రిపీట్ అయితే వాటిని వాసనలు అంటారు. సంస్కారాలు అంటే ఈ జన్మలో మనం కొత్తగా నేర్చుకున్న వాటిని సంస్కారాలు అంటాము. కాబట్టి విత్తనము వేరు, చైతన్యం వేరు. దీనికి నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు ఆ టైంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, వినండి. సెల్ ఫోన్ లోపల ఏముంటుంది? ఎవరైతే ఇందాక నన్ను ప్రశ్న అడిగారో వారు ఒక్కసారి అన్మ్యూట్ అవ్వండి. సిమ్ కార్డ్ ఉంటుంది. సెల్ ఫోన్ పనిచేయడానికి కారణం ఏంటి? ఎలక్ట్రిసిటీ, బ్యాటరీ. అవునా కాదా చెప్పండి? ఎలక్ట్రిసిటీని దేవుడు అనండి కొద్దిసేపు, సరేనా? ఓకేనా? మీ సెల్ ఫోన్ ఏంటంటే మీ శరీరం, ఓకేనా? అందులోపల ఉన్నటువంటి సిమ్ కార్డ్ ఏదైతే ఉందో అది నేను చెప్పినటువంటి విత్తనం, ఓకేనా? ఇప్పుడు మీకేమైంది? సెల్ ఫోన్ 5 ఏళ్ల తర్వాత పాడైపోయింది. పాడైపోయిన తర్వాత ఏం చేస్తారు? ఈ సెల్ ఫోన్ని బయట పారేస్తారు, అంటే దాని ఎక్స్పైర్ అయిపోయింది అది. ఈ సిమ్ని తీసుకుని కొత్త సెల్ ఫోన్లో వేస్తారు. కొత్త సెల్ ఫోన్లో వేశారు, దాన్ని ఇంకా యాక్టివేట్ చేయలేదు మీరు, ఇంకా దాన్ని సీలిప్పలా, జస్ట్ తీసి అందులో సిమ్ పెట్టారు. సిమ్ పెట్టిన తర్వాత అది పనిచేస్తుందా? చెయ్యదు. సిమ్ పెట్టిన తర్వాత పనిచేస్తుందా? చెయ్యదు. అప్పుడు ఏం చేయాలి? మీరు పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేయాలి అంటే ఎలక్ట్రిసిటీని బ్యాటరీలో స్టోర్ చేశాం కదా, ఆ స్టోర్ చేసినటువంటి దాంట్లోంచి ఎనర్జీని తీసుకుంటాం మనం, అది చైతన్యం. సో ఎలక్ట్రిసిటీ అనేది దేవుడు. ఈ సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా మన శరీరాలు. ఆ సిమ్ కార్డ్ ఏదైతే ఉన్నదో అది మీరు. ఆ సిమ్ కార్డ్ లోపల మీరు చేసే ప్రతి పాపము, ప్రతి పుణ్యము అన్నీ స్టోర్ అవుతాయి. ఏ రోజైతే నేను ఎవరితోటి మాట్లాడను, నాకు అవసరం లేదు అన్నప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ సిమ్ము లేదు, ఫోను లేదు, ఎవరితోటి మాట్లాడను, నాకు ఎవరితోటి సంబంధం లేదు అని చెప్పేసి అనుకుని సెల్ ఫోన్ని, సిమ్ని బయట పారేస్తారు.
బయట పారేసినప్పుడు ఇక మీరు శరీరం ఎప్పటికీ మీకు అవసరం ఉండదు. ఇంకా మీకు శరీరం ఎప్పటికీ అవసరం ఉండదు. ఎప్పుడైతే నాకు ఈ శరీరంతో అవసరం లేదు అని చెప్పి తెలుస్తుందో, ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు నేను చైతన్యంని అని చెప్పి తెలుస్తుందో, ఆ క్షణంలో బాడీతో అవసరం లేదు. అప్పుడు ఇంకా వాళ్ళు జ్ఞానయోగులు అన్నమాట. అంటే నిజమైనటువంటి సత్యము, నేను ఎలక్ట్రిసిటీలో భాగంని, సెల్ ఫోన్లో భాగంని కాదు అని చెప్పి తెలిసినప్పుడు ఏమవుతుందంట, సిమ్ కార్డు కాలిపోతుంది. దానిని ఏమంటారంటే జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అంటారు. ఎప్పుడైతే సత్యము తెలుస్తుందో దానిని జ్ఞానము అంటారు. సత్యము అనగా నేను చైతన్య స్వరూపుడను, నేను ఎలక్ట్రిసిటీని అని చెప్పి తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ సిమ్ కార్డులో ఉన్నటువంటి డేటా మొత్తమే రేజ్ అయిపోతుంది. అప్పుడు మీకు వాసనలు, సంస్కారాలు, పాపములు, పుణ్యములు ఏమీ ఉండవు. సార్ ఈ బీజాన్ని జీవాత్మ అనొచ్చా సార్? ఆత్మ అంటే జీవాత్మ ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు పరమాత్మగా తను తెలుసుకుంటాడు అని తర్వాత బీజమునకు తనంతట తనకు శక్తి ఉండదు. ఆ బీజమునకు చైతన్యము వచ్చినప్పుడే శక్తి ఉంటుంది. ఆ చైతన్యము కలిసినప్పుడు దాన్ని బీజము ప్లస్ ఆత్మ = జీవాత్మ. జడము, బీజం అనేది జడము, జస్ట్ స్టోరేజ్. మీరు చెప్పండి, సిమ్ కార్డ్ ఎగ్జాంపులే చెప్పండి. ఇప్పుడు సిమ్ కార్డుకి ఈ శక్తి ఉంటుందా? సిమ్ కార్డుని మీరు ఆత్మ అని అనగలరా? ప్రశ్న ఎవరు వేశారు వారు ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. చెప్పండి, సిమ్ కార్డుని ఆత్మ అంటారా మీరు, లేకపోతే ఎలక్ట్రిసిటీని ఆత్మ అంటారా? అది ఎలక్ట్రిసిటీతోనే మనం పనిచేస్తున్నా. ఒక్కసారి నేను అడిగిన దానికి ఒక్క నిమిషం అమ్మా, నేను అడిగిన దానికి ఒకసారి ఒక్క నిమిషం, నేను అడిగిన దానికే జవాబు చెప్పండి. కొద్దిగా జాగ్రత్తగా వినండి, సరేనా? సిమ్ కార్డు ఆత్మనా, ఎలక్ట్రిసిటీ ఆత్మనా? ఎలక్ట్రిసిటీనే సార్. ఆత్మ కథం. ఎలక్ట్రిసిటీ వేరు, సిమ్ కార్డు వేరు. సిమ్ కార్డు జడము. ఈ సిమ్ కార్డు ఎలక్ట్రిసిటీతోని కలిసినప్పుడు మాత్రమే దాన్ని జీవాత్మ అంటాము, కానీ సిమ్ కార్డుని జీవాత్మ అనము. అర్థమైందా? దీనికి చైతన్యం కలిసినప్పుడు దాన్ని జీవాత్మ అనడంలో తప్పులేదు, కానీ చైతన్యం కలవకుండా సిమ్ కార్డుని జీవాత్మ అనకూడదు. సిమ్ కార్డుని విత్తనము అనండి, సరేనా? ఇప్పుడు చెప్పండి మీ డౌట్. నా వాయిస్ వినిపిస్తుందా? కరెంట్ పోయింది, రైట్. జీవాత్మ అనేటటువంటిది ఏదైతే మనము చెప్పుకుంటున్నామో ఆ జీవాత్మ అనేటటువంటిది చైతన్యంని మనం ఒక భాగానికి లిమిట్ చేసినప్పుడు, ఒక మనిషిలో లిమిట్ చేసినందుకు, ఉదాహరణకి నేను ఒక నది దగ్గరికి ఒక 50 మందిని వెళ్ళాము. నది దగ్గరికి వెళ్ళిన 50 మందిలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కుండ లోపల నీళ్లు నింపుకుంటున్నారు. కుండలో ఉన్న నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నదిలోని నీళ్ళే. కానీ నేను కుండలో నింపుకున్నప్పుడు ఏమన్నాను, ఇవి నా కుండలో నీళ్లు. ఇంకొకటి వచ్చేమంటాడు, ఇది నీ కుండలో నీళ్లు, ఇది నా కుండలో నీళ్లు, ఇవి నీ కుండలో నీళ్లు అంటున్నాడు. కానీ కాదది. అంటే దాని జీవాత్మ 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 50 జీవాత్మలు ఉన్నాయి అక్కడ. ఒక సిమ్ కార్డు, ఒక చైతన్యము, ఒక కుండ, ఒక నీరు. నీరుని ఇక్కడ చైతన్యం అనుకోండి, ఓకేనా? ఉదాహరణను అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టపడండి. నీరు చైతన్యం అనుకోండి, కుండ ఏమో జడమైనటువంటిది అనుకోండి. కుండ 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 50 కుండలు ముంచి నీళ్లు తీసుకున్నాము. సిమ్ కార్డు అన్నిటికీ ఎలక్ట్రిసిటీ తగిలింది, శరీరానికి జీవాత్మ వచ్చింది, శరీరం ఇప్పుడు జీవాత్మ అయింది. ఇప్పుడు ఏమైంది, అది 50 ఆత్మలు తయారైపోయాయి. ఉన్నది ఒకటే నీరు, ఒకటే నది. అప్పుడు నాలాంటి మెంటల్ గాడు వచ్చి ఏం చేస్తాడు, దూరం నుంచి ఒక రాయి వేసి కొడతాడు ఆ కుండని. కొట్టగానే కుండ పగిలిపోతుంది. పగిలిపోయి ఆ నీళ్ళన్నీ మళ్ళీ అందులో పడిపోతాయి. సో చైతన్యం అనేటటువంటి దానికి అంతు లేదు. చైతన్యం అనే కుండకు పగిలిపోయే ఛాన్స్ ఉంది, కానీ చైతన్యంకు ఛాన్స్ లేదు. సో జీవాత్మలన్నీ ఏవో కాదు. జీవాత్మలు అనేవి ఏంటి, నేను ఒకటే ఎలక్ట్రిసిటీని నేను వాడుకుంటున్నప్పుడు నా కన్వీనియన్స్ కోసం దాన్ని జీవాత్మ అంటున్నాను. కానీ జీవాత్మ పరమాత్మ వేరు వేరు కాదు. జీవాత్మ పరమాత్మ ఒక్కటే.
అయితే జీవాత్మ ఎప్పుడు కూడా పరమాత్మ అని తెలుసుకోలేడు. దానికి కారణం ఏంటంటే తను ఉన్నటువంటి కుండ అడ్డం వచ్చేసింది. నువ్వు దేవుడివి అని తెలుసుకోవడానికి అడ్డం వచ్చింది. అందుకని చెప్పేంటి మెల్లమెల్లగా తెలిసిపోయినప్పుడు నేనేమనుకుంటాను, ఈ దేహం పడిపోవాలి అనుకుంటాను. అప్పుడు ఎవడో నాలాంటోడు వచ్చి కుండను పగలగొట్టగానే మీరందరూ నీళ్ళలో కలిసిపోతారు. కలిసిపోయి అబ్బా శ్రీనివాస్ గారు చెప్పడం వల్ల మేము ఇవాళ చైతన్య స్వరూపులం అని తెలుసుకున్నాము అంటారు. నీళ్ళలో కలిసిపోయారు, అయిపోయింది. ఇక మళ్ళీ మీకు జన్మెత్తే అవకాశం ఉండదు. అది నిన్న మనం తెలుసుకున్నది. అర్థమైందా? కుండలో ఉన్నంత కాలం జీవాత్మ, కుండ పగిలిపోతే పరమాత్మలో కలిసిపోతాడు కదా సార్. కానీ కుండ జీవాత్మ కాదు. కుండ ప్లస్ నీరు ఈక్వల్ టు జీవాత్మ. ఓకేనా? కుండలో ఉన్నటువంటి నీరుని మనం జీవాత్మ అంటాము, కానీ అది ఎక్కడిది? పరమాత్మదే. కుండ అనేది జడము, అందులో ఉన్న నీళ్లు అనేటటువంటివి చైతన్యము అనుకోండి. కాబట్టి కుండ ఎప్పుడు జడమే, కానీ కుండలో ఉన్నంత వరకు ఈ నీటిని ఏమంటాము? కుండలోని నీరు అన్నము. అదేవిధంగా జీవుడిలో ఆత్మ ఉన్నప్పుడు జీవుని యొక్క ఆత్మ ఈక్వల్ టు జీవుని ఆత్మ ఈక్వల్ టు జీవాత్మ అన్నం, అంతే. కానీ నీరే, నదిలో నీరే కుండలో ఉన్నాయి. అర్థమైందమ్మా? ఇంకా పర్వాలేదు, మొహమాట పడకండి. ఎంత డౌట్ ఉంటే అంత అడగండి. ఆ డౌట్ క్లియర్ అయిపోయేదాకా అడగండి. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీమన్నారాయణ. సార్ మీరు అంటుంటారు కదా సార్, పాపము అనుభవించాలా పుణ్యము అనుభవించాలని. ఎందుకు సార్ టాలీ కూడా బ్యాలెన్స్ కూడా పాపము పుణ్యం ఇట్లా టాలీ ఎందుకు కాదు సార్? అది బ్యాడ్ లక్ కదా, అంతే. అది ప్రకృతి నియమం, అది కర్మ సిద్ధాంతము. మనకు కర్మ సిద్ధాంతం, హిందూ ధర్మంలో ఉన్న కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే పాపమునకు పాపము, పుణ్యమునకు పుణ్యము అనుభవించవలసిందే. ఇప్పుడు మనకు డబ్బుని డబ్బుతో కొట్టేస్తాము, కానీ పాపమును పుణ్యంతో ఎట్లా కొడతాం? ఉదాహరణకి నేను తక్కువ 1,00,000 మందిని చంపేశాను. 1,00,000 మందిని చంపితే ఆ 1,00,000 మందిని చంపిన పాపము నేను అనుభవించక తప్పదు. ఇదే టైం లోపల ఏం చేశాను? నేను 100 మంది ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెట్టాను. పెడితే ఏమైంది? నాకెవడో భోజనం పెడతాడు, 100 జన్మలకు సరిపడా భోజనం వస్తుంది నాకు. కానీ చంపిన పాపం ఎక్కడికి పోతుంది? దాని బదులు నేను పాపం పోగొట్టుకునేది ఒక షార్ట్ కట్ చెప్తా మీకు. దానికి అక్కడిదక్కడ ఫిటంఫట్. మిమ్మల్ని ఎవడన్నా చెంపదెబ్బ కొట్టాడు అనుకోండి, మీరు వాళ్ళని చెంపదెబ్బ కొట్టండి, అయిపోయింది ఫిటంఫట్. అక్కడిదక్కడ తేలిపోయింది. పాపం పుణ్యం 0 అయిపోయింది. వాడు మిమ్మల్ని కొట్టాడు, మీరు వాళ్ళని కొట్టాడు. అందుకోసమే నేను ఎప్పుడు మీ అందరికీ ఏం చెప్తూ ఉంటాను, ఎవరింటికి వెళ్ళినా సరే గిఫ్ట్లు తీసుకోవద్దు, ఎవరి దగ్గర వస్తువులు తీసుకోవద్దు, జ్ఞానము తప్ప ప్రపంచంలో ఏమీ స్వీకరించవద్దు అని ఎందుకు చెప్తూ ఉంటాను? మాటకి చెప్తూ ఉంటాను. అవతల వాళ్ళని వాడుకు దుబ్బకండి అని చెప్తూ ఉంటాను. ఎందుకు? ఎంత వాడుకుంటారో వచ్చే జన్మలో మీరు అంతా వాడుకోబడతారు. ఈ జన్మలో నా బతుకంతేనండి, అందరూ వాడుకుంటున్నారు నన్ను, నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని, వాటెవర్. కానీ నన్ను అందరూ వాడుకొని వదిలేస్తున్నారు. నేను తెలుసా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే ఎన్ని పనులు చేశాను తెలుసా? వీళ్ళ ఇంట్లో చావైతే ఆ పాడ నేనే ఎత్తా. కానీ ఇవాళ నన్ను చూడరు, వాళ్ళు నన్ను గుర్తించరు. ఇవన్నీ మనం వినమా? ఇవన్నీ నేను మీకు తెలియని విషయాలు ఏమన్నా చెబుతున్నానా? చెప్పండి నాకు ఒకసారి. గీత? లేదు సార్, అన్నీ తెలిసిన విషయాలే, రోజు అనుభవిస్తున్న విషయాలే సార్ ఇవన్నీ. కరెక్ట్. కాబట్టి అది ఎందుకు వస్తుందంటే ఈ జన్మలో మనం ఏమన్నా వాడుకు దొబ్బితే తర్వాత జన్మ లోపల మనకు అది వాడుకోబడతాం. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా రుణపడకండి. అవతల వాడు దొరకగానే వీని ఎలా వాడుకోవాలి అని ఆలోచించకండి. ఎవరి దగ్గర సహాయం వద్దు దేవుడా, నాకు నువ్వు ఇచ్చింది నాకు సరిపోతుంది అని అనుకోండి. ఇక నాకు తప్పదు, నా వల్ల కాదు అన్నప్పుడే వేరే వాడి సహాయం అడగండి. ఎందుకు చెప్తాను? ఈ ప్రారంధం అనేటటువంటిది ఇట్ విల్ చేజ్ యూ లైక్ ఎనీథింగ్. ఒక పిచ్చి కుక్క మిమ్మల్ని వెంటాడి కొరికి శరీరం అంతా కొరికి ఎంత బాధ పెడుతుందో, మీరు చేసిన ప్రతి చిన్న తప్పు అంత బాధ పెడుతుందని అర్థం చేసుకోండి. ఈ సిమ్ కార్డ్ లోపల మనం ఎంత చెత్త వాడితే అంత చెత్త నిండిపోతుంది. సిమ్ కార్డును క్లీన్ చేయడం మొదలెట్టండి. ఇప్పటికైనా ఎవరి దగ్గర రూపాయి ఇవ్వకండి, ఎవరింటికి వెళ్ళి డబ్బులు తీసుకోకండి. టీ తాగండి, మ్యాక్సిమం టీ తాగండి, జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ టీ వాపస్ తప్పించండి. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, నేను ఇప్పుడు మా ఫ్రెండ్కి ఒకరికి 1 టీ బాకీ ఉన్నాను. ఒకరికి 1 టీ బాకీ ఉన్నాను. ఇప్పుడు నాకు 3 రోజులుగా నాకు ఫుల్ టెన్షన్. నేను రాత్రి కలలో కూడా వచ్చింది.
వాడి దగ్గర 2 టీలు తాగినట్టుగా కల వచ్చింది. అర్ధరాత్రి ఉలిక్కిపడి కేకలు పెట్టుకుంటూ, గావు కేకలు పెట్టుకుంటూ లేచి హా అని మా వైఫ్ వచ్చి అడిగింది ఏమైంది అని. అంటే వాడి దగ్గర 2 టీలు తాగారు అని చెప్పేసి చెప్పారనమాట. జై శ్రీకృష్ణ. ఇంకా మరి పాప పుణ్యాలు కర్మవాసనలు ఇవన్నీ అనుభవించేది జీవుడే కదా సార్. అనుభవించడానికే శరీరం తీసుకున్నారు అంటారు కదా. కరెక్ట్ కరెక్ట్ అవును నిజమే. మీ ప్రశ్న ఏంటి చెప్పండి. మీరు అన్నది కరెక్ట్, 100% కరెక్ట్. మీ ప్రశ్న ఏంటి? జీవుడు వేరు జీవాత్మ వేరు అంటే ఆత్మను తెలుసుకున్నప్పుడు జీవుడే జీవాత్మగా మారిపోతాడు కదా సార్. మళ్ళీ జీవుడు అన్నప్పుడే మీకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఇక్కడ జీవుడు అన్నప్పుడే అందులోపల ఆత్మ ఉంది. జీవం లేనప్పుడు ఆత్మ లేదు, అది జడము. మీరు బీజ రూపంలో ఉన్నప్పుడు మీరు జీవుడు కాదు, మీరు ఒక విత్తనము. అందులో ఆత్మ అంటే మీకు ఎందుకో ఈ పాయింట్ అర్థం కావడం లేదు, నాకు అర్థం కావడం లేదు. ఎలక్ట్రిసిటీ తగిలినప్పుడే మీరు జీవాత్మ అవుతారు. మనం నిన్నంతా తెలుసుకున్నది ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి చైతన్యంతో మనం ఇవన్నీ అనుభవిస్తాము. కానీ భగవంతుడు ఇవి అనుభవించడు, అనుభవిస్తున్నది నేను. ఒకవేళ నేను విత్తన రూపంలోనే ఉన్నాను, జన్మ ఎత్తదు అనుకోండి శశికుమార్ గారు, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నాకు జన్మ రాదు, అప్పుడు ఏమవుతుందంటారు? అలాగే ఉంటుంది. అంతే, అలాగే ఉంటుంది. అలా ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి అది జీవుడు కాదు. ఎప్పుడైతే మీరు జీవుడు అన్నారో, విత్తనము ప్లస్ ఆత్మ, దట్ ఈస్ జీవుడు. విత్తనము ప్లస్ ఆత్మ, విత్తనము ప్లస్ జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు జీవుడు. కుండ ప్లస్ అందులో ఉన్నటువంటి నీరు, కుండ ప్లస్ నీరు. కుండ అనే దానికి ఒక రూపమే, అది దానికి ఇది లేదు, విత్తనం అలా ఉందంతే. ఆ కుండ లోపల నీళ్లు నింపినప్పుడే ఆ నీళ్లు తాగడానికి మనకు వస్తాయి, లేకపోతే కుండ ఎందుకు మనకు? ఆ కుండ కూడా యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది కూడా రూపమే. కుండ ముందుగా మట్టిగా ఉంది. సో కాబట్టి మనకు అనుభవించడానికి పుడతాము. ఆ అనుభవించడానికి కారణం ఏంటంటే మనము చేసినటువంటి తప్పులు, మనము కొన్ని జన్మలలో చేసుకున్నటువంటి తప్పులు. అయితే నేను కొన్ని కోట్ల జన్మలకు తప్పులే చేసుకున్నాను. నేను ఎంత పాపాత్మునంటే పాపాత్ములకెల్లా పాపాత్ముడను. కానీ ఏదో ఒక రోజు నాకు సడన్గా స్ట్రైక్ అయింది, ఏం చేస్తున్నాను నేను అని ఆలోచించి నాలో కూడా ముసలితనం వస్తున్నాయి. అంటే నేను శరీరాన్ని కాదు, పక్కింట్లో చూస్తున్నాను వాళ్ళ పిల్లవాడు వాళ్ళని పట్టించుకోవడం లేదు, అంటే నాకు కూడా అటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ఇంట్లో చూశాను వీళ్ళు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు, నాకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. నా శరీరంలో పనులన్నీ రాలిపోతాయి, నా శరీరం ముడతలు పడుతుంది, నా శరీరం ఇలా నవయవ్వనంగా ఉండదు, ఆల్రెడీ తెల్ల జుట్టు వచ్చేసింది, రోగాలు వస్తున్నాయి అని ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకు ఒక్కసారిగా కొన్ని కోట్ల జన్మల పాపాలు తెలిసి నేను శరీరాన్ని కాదైతే అని చెప్పి తెలిసి ఒక్క క్షణంలో వాళ్ళు పాపాత్ములు పుణ్యాత్మ కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళు అనుభవించాలి. ఒకే ఒక క్షణం లోపల వాడు నేను ఇవన్నీ కాదు నేను, కాబట్టి నేను శరీరాన్ని కాదు, ఈ శరీరానికి అతీతమైనటువంటి ఒక చైతన్యాన్ని అని ఎప్పుడైతే వాడు గుర్తిస్తాడో ఆలోచన ద్వారా, ఒకే ఒక క్షణం లోపల వాడు మారిపోతాడు. మారిపోగానే ఏమవుతుంది? ఈ అగ్గిపుల్ల పడుతుంది అందులోపల, వాడి పాపాలన్నీ కాలిపోతాయి. సో కాబట్టి జ్ఞానమార్గం ఒక్కటే పాపంలోను కాల్చాలి, లేకపోతే అనుభవించాలి. ఐదర్ అనుభవించాలి లేదా కాల్చుకోవాలి. సో ఈజియెస్ట్ వే ఈజ్ టు యూజ్ జ్ఞాన యోగా. జస్ట్ బర్న్ దెమ్ డౌన్, మొత్తాన్ని కాల్చి పారేసేయండి. ఓకేనా? మీకు తెలిసినట్టే ఉంటాయి సార్, కానీ మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తా ఉంది. కన్ఫ్యూజన్ వస్తుందంటే దానికి కారణం ఏంటంటే ఆలోచించకపోవడం. ఆలోచిస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని నేను ఆలోచించి చెప్పినవే, నేను ఎవరి దగ్గర విన్నవి కాదు. నేను ఆలోచించి మీ అందరి కోసం తయారు చేసి చెప్తున్న ఎగ్జాంపుల్స్ ఇవి. ఇప్పుడు నిన్న 13వ చాప్టర్లో చెప్పుకున్నాం 100 ఎగ్జాంపుల్స్. ప్రతి 13వ చాప్టరు 100 ఎగ్జాంపుల్స్తో చెప్పుకున్నాం మనం. కాబట్టి అవి వినండి. కరెక్ట్ మీరు అన్నది, ఎందుకంటే మనం శరీర రూపంలో ఉన్నంత వరకు కన్ఫ్యూజన్ తప్పదు. ఎక్కువ సార్లు వింటుంటే ఎక్కువ క్లారిటీ వస్తుంది. చిన్నప్పుడు మనకు అర్థం కాని చాప్టర్ ఏం చేస్తాము, 2 సార్లు ఎక్కువ చదువుతాం.
ఇంకెవరికైనా సందేహం ఉందా? ఓకే. అటువంటి భగవంతుడు మన శరీరం చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. పశ్చాత్తాపం వల్ల కూడా మన పాపాలు భస్మం అవుతాయి సార్? కరెక్ట్. పశ్చాత్తాపం అనేటటువంటిది గొప్ప ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం అన్నిటికంటే కూడా గొప్పది. ఎప్పుడైతే మనం తప్పు చేశామని తెలుసుకుని ఆ తప్పును మళ్ళీ చెయ్యమో అవన్నీ కాలిపోతాయి. అదేవిధంగా మంచి పని చేసి నాకు పుణ్యం వచ్చింది అని పొంగిపోయామనుకోండి, పుణ్యం అంతే ఎగిరిపోతుంది. నీకు తెలుసా నిన్న రాత్రి నిన్నేమైందో తెలుసా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి గుండెల మీద ఉన్న అది తీసి మాకు ఇచ్చేశారు అని చెప్పుకున్నావా? నిజంగా ఒకవేళ పుణ్యం వచ్చేది ఉంటే పోయినట్టే. అహంకారంతో మనం చేసుకున్నటువంటి పుణ్యం అంతా కూడా నాశనం అయిపోతుంది. అహంకారంతో పుణ్యం నాశనం అవుతుంది. ఏదైతే పశ్చాత్తాపము డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ ఉంటుందో, ఆ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు మాత్రము జీవితంలో చాలా పైకి వస్తారు. ఆల్వేస్ డౌన్ టు ఎర్త్ ఉండాలి. అది ఎందుకోసం అంటే నువ్వు తీస్మార్కాన్ కాదు, నిన్ను తాటిదన్నేవాడు తలదన్నేవాడు వాడు ఉంటాడు. వీడిదంతే మైసమ్మ వాడిని దన్నిందని మాకు తెలంగాణ. సో ఏంటంటే ఇవన్నీ ఎప్పటికీ కూడా నేను గొప్పవాడిని పొగరపోకు. ఒక చైతన్యం, విశ్వ చైతన్యం ఉంది. ఆ విశ్వ చైతన్యానికి సాధన చేస్తే మాత్రమే అక్కడికి వెళ్తావు. నీ శక్తి 110 వోల్ట్స్, 220 వోల్ట్స్, కానీ భగవంతుడి శక్తి 70,000 వోల్ట్స్. సో నువ్వేం చేయాలి? మెల్లమెల్లగా నీ వోల్టేజ్ పెంచుకోవాలి. నీ వోల్టేజ్ ఎట్లా పెరుగుతుంది? సాధన లేకపోతే పెరగదు. సో మనకు భగవంతుడికి తేడా ఉందా అని మీరు అడిగారు అనుకోండి, వోల్టేజ్ రూపంలో నేను తేడా ఉందని చెప్తాను, కానీ యాక్చువల్గా తేడా లేదు. క్లీన్ చేసుకుంటూ పోతే సరిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాత్ర ఉంది, వెండి గిన్నె, దాన్ని నేను 10 రోజులు అయింది కడగకుండా. అందులోనే తింటున్నాము, అందులోనే వంట చేస్తున్నాం, దాన్ని కడగట్లేదు, ఏం లేదు, అలా ఉంచాము. అలా పాడైపోయింది. అప్పుడు నేను ఏం చేయాలి? దాన్ని క్లీన్ చేయడం మొదలెట్టాలి. అప్పుడు వెండే కదా. ఇది నేను ఇలాగే తీసుకెళ్ళి ఎవరికైనా ఇస్తే వాడు ఏమంటాడు? 10 రూపాయలు ఇస్తానంటాడు. కానీ దాన్ని శుభ్రం చేసి తీసుకెళ్తే వాడు 100 రూపాయలు ఇస్తానంటాడు. విలువ ఎలా పెరుగుతుంది? మనము శుభ్రపరచుకోవడం ద్వారా విలువ పెరుగుతుంది. మనము భగవంతుడి స్వరూపమని విష్ణు సహస్రనామంలో తెలుసుకోవడం ద్వారా మనము బంగారము, మనము వెండి, మీరంతా బంగారము, మీరందరూ వెండి, మీరంతా భగవంతుడి స్వరూపము అని గుర్తుంచుకోండి. నేనేదో మిమ్మల్ని సంతోషపెట్టడానికి చెబుతున్నది కానే కాదు. దేవుడు చెప్పని మాట నేను ఒక్కటి చెప్పను. ఉదాహరణలు చెప్తానేమో, విసుక్కుంటానేమో, కానీ ఉన్న మాట మాత్రమే చెప్తాను. నేను అసత్యం చెప్పే అవకాశమే లేదు. గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే మీరందరూ బంగారం, మీరందరూ ప్లాటినం, కానీ దానికి అంత బాగా మురికి పట్టేసింది. ఆ మురికిని ఎలా తొలగించుకుంటాం మనము అంటే సమాజంతో అనవసరమైనటువంటి సంబంధాలు మెల్లమెల్లగా తగ్గించుకోవడం. ఒక రోజులో తగ్గవు. సార్ చెప్పాడు మాకని చెప్పి ఫోన్ చేసి నీతో కటీఫ్, నీతో ఆ రోజు ఏమన్నావు నువ్వు నీ కొడుకు పెళ్లిలో? నాకు యాదుంది కటీఫ్. ఇంకొకళ్ళకి ఫోన్ చేసి ఆ రోజు నన్ను ఏమన్నావే, నీ జుట్టు పట్టుకొని కొడతా కటీఫ్. అలా చెయ్యకండి ఎవరితోటి. వదిలేయండి, క్షమించేసేయండి, అందరినీ క్షమించేసేయండి అంతే. క్షమించేసి వదిలేయండి. వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులకి వాళ్ళు చేసిన తప్పులు మీకు తప్పులు అనిపించకుండా వాళ్ళలో మంచితనం మీకు కనిపించడం మొదలెడుతుంది. సో కాబట్టి ఎవడు చెడ్డవాడు ఉండడు. ఇప్పుడు మీకు అర్థం కాని ఫ్యాక్ట్ ఏంటంటే ఎవడు చెడ్డవాడు ఉండడు. మనకు వాళ్ళతోనే ఇంటరాక్షన్స్ వల్ల చెడ్డవాళ్ళనిపిస్తాం. ఈ జన్మలో వాడు మనల్ని వాడుకుంటున్నాడు అంటే పూర్వ జన్మలో మనం ఏదో వాడిని వాడుకు దొబ్బాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోకండి. నేను అంటాను, దేవుడా నాకు ఎవరి దగ్గర హెల్ప్ కావాల్సిన రోజు వస్తే నన్ను చంపేశాయి. ఆ రోజు చిన్న చిన్న పనులకు కూడా నేనే వెళ్తాను. ఎంతో కష్టమైతే అంటే డాక్టరు ఇలాంటి వాటికి తప్ప ప్రతి దానికి మనమే చేసుకోవాలి. ప్రతి పనికి మనమే వెళ్ళాలి. ఇప్పుడు నా కాలుకు నేనే డ్రెస్సింగ్ చేసుకుంటున్నాను, మీకు ఆ విషయం తెలుసా? అండ్ ఇంకొక కొత్త విషయం చెప్పబోతున్నా. ఇప్పుడు నేను ఆర్ఎంపీ ఎగ్జామ్ కూడా రాద్దాం అనుకుంటున్నా. నా ఇంజనీరింగ్ ఫీల్డ్కు టోటల్గా డిఫరెంట్గా నేను మెడికల్ ప్రాక్టీషనర్ అవుదామని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. ఒకసారి థాట్ వచ్చిందంటే నా మాట నేనే వినను. సో ఇప్పుడు నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతా. చూడండి, మీరు చూస్తూ ఉండండి, 3-4 సంవత్సరాలలో నేను ఆర్ఎంపీ డాక్టర్ అయిపోతా. ఇంజెక్షన్స్ ఇవ్వడము, బ్యాండేజ్లు వేయడము, నేను బతికుంటే ఖచ్చితంగా అవుతాను, గ్యారెంటీ. రాసి పెట్టుకోండి, వాళ్ళు డేట్ రాసి పెట్టుకోండి.
ఎందుకంటే ఇప్పుడు నాది నేనే బ్యాండేజ్ చేసుకుంటున్నాను, ఇవన్నీ చేసుకుంటుంటే నాకు అనిపించింది ఎందుకు నేను వేరే డాక్టర్ శ్రీనివాస్ వర్మ. సో కాబట్టి ఏమంటున్నానంటే ఎవరిపైన ఆధారపడకూడదు. ఇప్పుడు వేరే వాళ్ళు నా కాలు పట్టుకొని వాళ్ళు అది బ్యాండేజ్ చేస్తుంటే ఎంత గుండె రగిలిపోతుంది చెప్పండి, ఎంత తప్పు పని అది. సో కాబట్టి దేవుడా నేను ఎవరి దగ్గర ఏ హెల్ప్ తీసుకోలేటువంటి పరిస్థితిలో నన్ను ఉంచు. ఒకవేళ వేరే వాడి దగ్గర హెల్ప్ తీసుకోవాల్సి వస్తే నన్ను చంపేసేయి అని చెప్పేసి అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మహాతపహ అని ఎవరైతే మనం తెలుసుకున్నామో ఆ మహాతప మనకు దొరుకుతాడు. ఎవరు మహాతపహ అంటే మహాజ్ఞాని, గొప్ప తపస్సు ద్వారా లభించేవాడు. భగవంతుడే మహాతపస్సు. ఆ భగవంతుడి గురించి మనం పడేటటువంటి ప్యాషనే మహాతప. అప్పుడు మనకేమొస్తుంది? వరారోహ. వరారోహ అంటే గొప్పదైనటువంటి దాన్ని ఆరోహణ, పైకెక్కుతాం. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదాన్ని మనం ఎక్కుతాము. అది భగవంతుడి యొక్క రూపము, అంటే భగవంతుని యొక్క ఒడి, భగవంతుడి యొక్క ప్రాప్తి, పరబ్రహ్మ ప్రాప్తి. ఎప్పుడు మనము బాగా తపహ. తపహ అంటే జ్ఞానము. గొప్ప జ్ఞానం ఉన్నటువంటి భగవంతుడిని మనము చేరుకుంటే మనం జ్ఞానవంతులం అవుతాము. మనని మనము కడుక్కోవడం వల్ల. ఆ కడుక్కోవడం అనేది మనం ప్రాక్టీస్ చెయ్యాలి. ఎందుకంటే ఎక్కడో ఉన్నాడు అని కాదు, సర్వగహ, సర్వవ్యాప్తి అయినటువంటి భగవంతుడు. గా అంటే గమించేవాడు, అన్ని చోట్ల వ్యాప్తి చెందినటువంటి ఆ భగవంతుడు, ఈ సర్వ జగత్తుకు కారణరూపుడైనటువంటి వాడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, సర్వత్రా సంచరించి ఉన్నటువంటి వాడు. వాడిని వెతకాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన సర్వవిద్ భానుహు, ఆయన సర్వవిద్, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. భానుహు ప్రకాశము, సూర్యుడిలో ఉన్నటువంటి ప్రకాశము, అన్నింటినీ ప్రకాశం చేస్తాడు. నీ జ్ఞానాన్ని కూడా ఒక లైట్ ఇక్కడ వెలుగుతుంది, తక్కువని లైట్ వెలుగుతుంది. కాబట్టి ఎక్కువ కష్టపడటం లేదు, నువ్వు వెతుకు చాలు. ఆ మహాతపస్సు మహాజ్ఞానము అయినటువంటి ఆ భగవంతుడిని నువ్వు ఆరోహణం ద్వారా, వరారోహో అని చెప్పి గత వారం తెలుసుకున్నాము. ఎవరైనా మా వరారోహలో ఉన్నవాడు శాశ్వతుడు, స్థానువు, అమృతుడు అయినటువంటి ఆ భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉండి మనలోని జ్ఞానాన్ని, ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని అంతే కూడా ప్రకాశవంతంగా చేసేటటువంటి వాడు. యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం. సో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి కూడా వారు స్వయం ప్రకాశులు కాదు, వాళ్ళందరినీ నేనే ప్రకాశవంతం చేస్తాను. అదేవిధంగా నీలో ఉన్న చైతన్యం కూడా నేను నీలో ఉన్న అసురులను పోగొట్టే విశ్వక్సేనుడని. స ప్లస్ ఇనవంశము యొక్క దేవుడు అంటాడు. ఇన అంటే సూర్యుడు, ఇన అంటే రాజు. వీనేమంటాడు? ఇనకుల ప్రభువు అంటాం మనం రాముణ్ణి. ఇన అంటే సూర్యుడు. సా ఇన అంటే రాజు అని కూడా. సా ఇన సేన, సా ప్లస్ ఇన సేన అంటే రాజుతో కలిపి. అంటే భగవంతుడే రాజు. ఆయన ఈ ప్రపంచమంతటికి కూడా, ఈ విశ్వమంతటికి కూడా ఆయననే రాజు. అంటే మనమందరము భగవంతుడు వెనకాల వెళ్తున్నాము, అందుకే ఆయనని విశ్వక్సేనుడు అంటారు. ఆయన ఏం చేస్తాడు? ఈ సేన ద్వారా మనలోని చెడును పోగొడతాడు, ప్రపంచంలో ఉన్న చెడును కూడా పోగొడతాడు. విశ్వక్సేనుడు అంటే ఎవరు? చెడ్డవాళ్ళని పారదోలేటటువంటి వాడు, సైన్యాధిపతి, సైన్యాధ్యక్షుడు, మనందరినీ వెనకేసుకొని తిరుగుతున్నటువంటి ఆ పరబ్రహ్మ విశ్వక్సేనుడు. మరి ఆయన ఎవరు? జనులకు బాధ పెట్టేవాడు, జనులని సంతోషపెట్టేవాడు. జనార్దనుడు, రెండు మీనింగ్స్. అంటే లయం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే లయం చేసుకుంటాడు, పుట్టించాల్సిన అవసరం వచ్చిందంటే పుట్టిస్తాడు. అంటే భగవంతుడు ఏంటి? ఇటు దుష్ట శిక్షణ, ఇటు శిష్ట రక్షణ కూడా చేసేటటువంటి వాడు. జనులను పాలించేవాడు, జనులను శిక్షించేవాడు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడము, మంచి చేసిన వాళ్ళను పోషించడము. అంటే ఎవరి కర్మకు కావలసిన ఫలితాన్ని వారికి ఇచ్చేవాడు భగవంతుడు. ఏం నేర్చుకుంటున్నాం మనం విష్ణు సహస్రనామంలో అంటే భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకుంటున్నాము. ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క పేరు పెట్టాము. జనార్దనుడు అంటే అర్థం ఏంటంటే కర్మఫల ప్రదాత, చెడ్డ వాళ్లకు చెడు, మంచి వాళ్లకు మంచి ఇస్తాడు, లయం చేసుకుంటాడు, సృష్టి చేయగలుగుతాడు. విశ్వక్సేనుడు అంటే ఎవరు? ఆయన సైన్యాధిపతి, ఈ ప్రపంచం మొత్తానికి గొప్ప సైన్యాధిపతి, చెడ్డవాళ్ళని దుష్టులను పారద్రోలేవాడు. ఆయన ఎవరు? మనలోనే, ప్రపంచంలోనే ఉన్నటువంటి ప్రకాశవంతమైన వాటన్నిటినీ ప్రకాశింపచేసేవాడు.
మన జ్ఞానాన్ని కూడా ప్రకాశింపచేసేవాడు. అతను అన్ని చోట్ల సర్వగః అంటే వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఆ జ్ఞానము మహాతపః, భగవంతుడు గొప్ప జ్ఞానాన్ని, అందరి జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు భగవంతుడే. ఎందుకంటే వేదాలను పుట్టించింది భగవంతుడే. అటువంటి భగవంతుడిని మనం ఎలా చేస్తాము? వరారోహ, గొప్పదైనటువంటి ఆరోహము. అంటే మనము భగవంతుణ్ణి పొందడం తప్ప మనకి ఇంకా ప్రపంచంలో గొప్పదైనటువంటిది ఏమీ లేదు. అంటే నాలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడం తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టార్గెట్ అని చెప్పేసి చెప్తూ భగవంతుడు వేద, భగవంతుడు వేద స్వరూపుడు. వేదము అంటే తెలుసుకోవడము అని కూడా అర్థం ఉంది. మనకు తెలియబడేవాడు ఒకటి, భగవంతుడు జ్ఞాన స్వరూపుడు అని కూడా మనకు ఉంది. అంటే అందరి లోపల కూడా జ్ఞానం మనకు అందిస్తూ, అందరి లోపల కూడా వేదము తెలుసుకునే అంటే భగవంతుడి గురించి తెలుసుకునే శక్తి ఉంది. కానీ మనము ప్రయత్నం చేయడం లేదు. వేద స్వరూపుడే భగవంతుడు. కానీ భగవంతుడు వేదవిత్ అంటే వేదాన్ని, వేదం యొక్క అర్థాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్నవాడు. అందుకోసమే ఆయన నుంచి పుట్టింది. అటువంటి వేదం ఎలాంటిది తెలుసా? వేదాలలో తప్పులుండవు. అవ్యంగ అంటే అంగవికలాంగము ఉండదు. అంటే ఏదైతే వేదము అని చెప్పి మనము వేదం యొక్క నాలెడ్జ్ని భగవంతుడు తెలుసుకుని ఉన్నాడో, అవ్యంగము తప్పులు లేనటువంటివి, అంటే ఏ విధమైనటువంటి అవకతవకలు లేనటువంటిది, పరిపూర్ణమైనటువంటి భగవంతుడు అతను అవ్యంగుడు. వేదాంగ, వేదం యొక్క వివిధ భాగములు శిక్ష, వ్యాకరణము, కల్పము, నిరుక్తము, జ్యోతిష్యము, ఛందస్సు అని ఏవైతే తెలియబడుతూ ఉంటాయో వాటి ద్వారా తెలియబడేటటువంటి వ్యక్తి. మనం ఏమనుకున్నాము? వేదం అనే దాన్ని ఒక మనిషిలాగా చేసినట్లయితే ఈ ఆరింటిని, కల్పమును చేతులు అనుకున్నాము, వ్యాకరణం ముఖం అనుకున్నాము, నిరుక్తం చెవులు, ఇలా ఏవైతే అనుకున్నామో ఆ రూపము వేదముల యొక్క అంగములు, ఇవన్నీ ఆయనవే, ఆయన యొక్క శరీరములు. ఆయన వేదవిత్ కవిహి అంటే వేదాలను కేవలము తెలుసుకున్నవాడే కాక, ఆల్రెడీ ఇంతకుముందు వేదవిత్ వచ్చింది కాబట్టి ఇక్కడ వేదవిత్ అంటే ఏంది? వేదములను తెలుసుకున్నవాడే కాకుండా వేదాలపైన ఎనాలిసిస్ చేసేవాడు, అంటే వేదాలపైన విచారణ కూడా చేసేటటువంటి వాడే భగవంతుడు. ఆయన కవి కూడా. కవి అంటే క్రాంతి దర్శనుడు. క్రాంతి దర్శనుడు అంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి చెప్పగలిగేవాడు. అంటే మన కంటికి కూడా కనిపించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఊహిస్తూ రాస్తాడు. మనకు భగవద్గీతలో ఈయన ఎవరని చెప్పుకున్నాడు? కవులలో ఎవరిని అని చెప్పి చెప్పుకున్నాడు? ఉషనా అంటే ఎవరు? ఉషనా అంటే ఎవరు? కవి ఎవరైనా? శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు. సో శుక్రాచార్యుడు క్రాంతి దర్శనుడు. అటువంటి రూపము నాది, అటువంటి రూపము నాది, ఆయన క్రాంతి దర్శుడు అని చెప్పేసి మనము చాలా అద్భుతమైనటువంటి విశేషాలని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం, ఎందుకంటే మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో చాలా ఇవాళకి ఇంతవరకు తెలుసుకుందాము. మిగతావన్నీ కూడా మళ్ళీ మనము ఇంకొక క్లాస్ లోపల తెలుసుకుందాం. ఇవాళ క్లాసు చాలా జాగ్రత్తగా వినండి, మళ్ళీ 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 వినండి. ఎందుకంటే ఈ క్లాస్ లోపల మనము ఎంత నాలెడ్జ్ తెలుసుకున్నామో గుర్తుంచుకోండి. ఇవాళ మనము మొదటి గంట సమయాన్ని భగవంతుడి యొక్క స్వరూపము గురించే తెలుసుకున్నాము. క్లుప్తంగా చెప్పాలంటే ఒకటి జడ పదార్థము, ఒక చైతన్యవంతమైన పదార్థము. చైతన్యము భగవంతుడు ఇచ్చినదే, జడ పదార్థము భగవంతుడు ఇచ్చినదే. అయితే జడ పదార్థము పడిపోతూ ఉంటుంది, చైతన్య పదార్థం శాశ్వతంగా ఉంటుంది. ఈ రెండు కూడా భగవంతుడు స్వరూపాలే అయినప్పటికీ కూడా నీకు పడిపోయేది కావాలా, శాశ్వతంగా ఉండేది కావాలా? యూ హ్యావ్ టు చూస్. శాశ్వతంగా ఉండేది అంటే చైతన్యం లోకాలు. నాకు శాశ్వతం అవసరం లేదండి, ఇట్లా బాగానే ఉంది. ఇప్పుడు మా చుట్టాలు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఏంటంటే ఇలా బాగానే ఉంది కదా, ఏమైంది వాసు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఇలా బాగానే ఉంది కదా, చక్కగా ఉన్నాము, తింటున్నాము, పిల్లలు వాళ్ళు దేవుడికి దండం పెట్టుకుంటున్నాము, అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తున్నాము, ఎందుకు వాసు ఈ వైరాగ్యం ఏంటి నీకు? సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ శరీరాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు. వాళ్ళు ఈ ఆత్మ ఏదైతే శాశ్వతంగా ఉంటుందో ఆ ఆత్మ గురించి ఆలోచించటలేదు. వారు ఆలోచిస్తున్నదంతా కూడా ఈ జడము, ఒక జడము ఒక చైతన్యము, ఒక జడము ఒక చైతన్యము. ఈ జడము పైన మాత్రమే వాళ్ళ దృష్టి ఉంది, చైతన్యం పైన వాళ్ళ దృష్టి లేదు. ఎప్పుడైతే వాళ్ళ లోపల చైతన్యం పైన దృష్టి ఉండదో
వారప్పుడు చైతన్యంని అందుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఒకటి ఉన్నది అని తెలిస్తే దాని గురించి మనం కష్టపడతాం. అసలు చైతన్యం అనేది ఉందంటే వాళ్ళు ఇదే కదా అనుకుంటారు. వాళ్ళు ఏమైంది, ఇదే శరీరమే కదా, నేను బాగానే ఉంది అనుకుంటారు. కాబట్టి ఏంటంటే మనము ఈ జడము కాదు చైతన్యము అని చెప్పి తెలుసుకుంటే, అంటే జడం కూడా మనమే, శరీరం కూడా మనమే. అందుకే మనం ఏం చేసాము, 13వ అధ్యాయాన్ని ప్లీజ్, నేను ఇది రిక్వెస్ట్ అనుకోండి నా వైపు నుంచి, ఎన్నిసార్లు వింటారో అన్నిసార్లు వినండి. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రం లోపల నువ్వు ఏవి విత్తనాలు వేస్తే అవే బయటికి వస్తాయి. క్షేత్రజ్ఞుడుగా ఆ పంట పెరిగే శక్తిని మాత్రమే దేవుడు ఇస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఇందులో గంజాయి మొక్కలు వేస్తే గంజాయి బయటకు వస్తుంది, వరి పంట వేస్తే వరి పంట బయటికి వస్తుంది. ఏది వేస్తావు అనేటటువంటిది నీకే వదిలేశాడు దేవుడు. అదేంటి సార్ మాకెలా వదిలేశాడు? అవును, నువ్వు మనిషివి కాబట్టి. పశువులకు ఏం లేదు, పశువులకు దేవుడే డిసైడ్ చేస్తాడు ఏం కావాలి ఏంటనేది డిసైడ్ చేస్తాడు. కానీ మనుషులకు అలా కాదు, నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే, అద్భుతమైనటువంటి మానవ జన్మ వచ్చింది. మీరంతా కూడా ప్లాటినంతో సమానము. కాబట్టి మీరంతా కూడా మీ చైతన్యాన్ని పెంచుకునేటటువంటి అవకాశాన్ని చేసుకోండి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసితి, సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇంకొక 5-10 నిమిషాలు కావాలంటే ప్రశ్నలు తీసుకుంటాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, భజగోవిందం ప్రారంభమైన రోజు నుంచి మళ్ళీ మనం ఏం చేస్తామంటే, ఏ క్లాసు కూడా 30-35 మినిట్స్ కంటే ఎక్కువ లేకుండా చూసుకుందాం. ఎందుకంటే వినడానికి మీకు కూడా కన్వీనియన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను, మళ్ళీ ఎంత తగ్గించుకుందామన్నా మళ్ళీ అన్ని వీడియోలు నావి 2 గంటలు వచ్చేసాయి. 1:40 నిమిషాలు, 1:50 నిమిషాలు. సరే తప్పులేదు, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. కానీ రివిజన్కి కష్టమవుతుంది. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే, మంగళవారం నాడు భజగోవిందం మనకు ప్రారంభమవుతుంది. ఓకే, సోమవారం నాడు ఉపదేశ సారం ఉంటుంది, అది నేను అరగంటలో కంప్లీట్. థ్యాంక్ యూ సార్. సో సోమవారం నాడు ఉపదేశ సారం ఉంటుంది, అది ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. షూర్ మ్యామ్. సో అయితే మండే నాడు ఉపదేశ సారం అరగంటలో అవదు, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మనము గత 4 వారాలుగా 17, 18, 19, 20 శ్లోకాల దగ్గర ఆగిపోయాం. ఇంకా ఇక్కడనే ఉంది ఆ బోర్డు కూడా. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, మళ్ళీ ఒక్కసారి వినండి. ఒకసారి నేను ఇంతసేపు చెప్పినందుకు ఏం చేయాలి, మీరు రోజు మొత్తంలో ఒక 2 times 3 times వినండి. వంట చేసుకుంటూ, పడుకునేటప్పుడు, కూర్చున్నప్పుడు. ఫోన్లు కనుక ఆపేస్తే మీరు రకరకాలుగా మీకు ఆలోచించుకోవడానికి, ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను. తర్వాత గుర్తుంచుకోండి, రేపు రాత్రి మళ్ళీ మనకు సంపూర్ణ మహాభారతము, రేపు 30-35 మినిట్స్ మాత్రం చెప్పి తర్వాత 15 నిమిషాలు మనకు ప్రశ్నలు, అంతే. మ్యాక్సిమం 40 నిమిషాలలో మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఏమవుతుందంటే, మీకు 2 గంటల తర్వాత చూడడం అంటే కష్టమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం ఒక ఇది పెట్టుకుందాం, కొన్ని తప్ప. అంటే ఇప్పుడు ఉపదేశ సారం లాంటిది మధ్యలో అరగంటలో ఆపడం కష్టం. భజగోవిందం అరగంట చెప్పుకోవచ్చు. మనం చెప్పుకున్న ఒక శ్లోకం అయితే ఒకటే శ్లోకం, చలో స్టాప్. విష్ణు సహస్రనామం ఎగ్జాక్ట్లీ అరగంట చెప్పుకుందాం. ఓకే, మళ్ళీ నారాయణీయం లాంటివి 2 వారాలకు ఒకసారి వస్తాయి కాబట్టి అవి 2 hours 3 hours చెప్పుకుందాం. ఓకేనా? ఇవాళకి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. భగవంతుడి యొక్క ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అవ్యంగ, వేదాంగ, కవి, వేదవిత్తని, ఇవన్నీ తెలుసుకున్నాము. వరారోహ, శాశ్వత స్థాను అని తెలుసుకున్నాము. వేద విద్వాను అని చెప్పేసి, సర్వ విద్వాను అని చెప్పేసి తెలుసుకున్నాము. విశ్వక్సేనుడు అని చెప్పి తెలుసుకున్నాము. అవిట్లలో కానీ, కర్మ సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్నలు కానీ, భగవంతుడి తత్వం కానీ, ఇంకెక్కడైనా ఆగిపోయిన డౌట్ ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ. ఇంకొక 5-10 నిమిషాలు తీసుకొని వాటికి క్లోజ్ చేద్దాం. అండ్ రేపు ఖచ్చితంగా 9కే స్టార్ట్ చేద్దాం, 9:30కి క్లోజ్ చేద్దాం. అది మనకి ఎప్పుడో అయిపోయింది కదా. రుద్రహ అంటే ఎవరు? రుద్రుడు అంటే దుఃఖాలు తొలగించడమే కాకుండా శివుడు అని అనకూడదు. శివుడు అని అనడం ఓకే, తప్పేమీ లేదు. కానీ దుఃఖాన్ని తొలగించేవాడు రుద్ అనే దానికి నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మా రుదహ అని చెప్పి మరుత్తులను అంటాడు అని చెప్పి నేను ఆ రోజు ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఏడుపుని తీసేసేవాడు, ఏడుపులను తీసేసేవాడు, రోదన. దుఃఖాలను ఇచ్చేవాడు, మళ్ళీ అలాగే కారణాలు, దుఃఖాలను ఇవ్వడు, దుఃఖాలను తీసేసేవాడు. దుఃఖాలను, రు అంటే దుఃఖము, ద్రావయతి అంటే నశింపజేయడము. దుఃఖములను నశింపజేసేవాడు, దుఃఖ కారణంని కూడా నశింపజేసేవాడు. దుఃఖంని నశింపజేయడం అంటే నేను ఏడుస్తున్నాను అనుకోండి, ఏడుస్తుంటే ఇంకోటి వచ్చి నీళ్లు కడుక్కోమని నీళ్ళు ఇచ్చాడు, అది దుఃఖం పోగొట్టడం. కానీ దుఃఖ కారణం ఏం జరిగిందో చెప్పు నీకు అంటే, నా పెళ్ళాన్ని తిట్టింది, రైట్, దుఃఖ కారణం.
సో దాన్ని అర్థం చేసుకుని ఆ దుఃఖ కారణాన్ని తొలగించేవాడు రుద్రుడు. అది బహు లాస్ట్ టైం చెప్పాను సార్, అంటే బంధాన్ని పట్టుకున్న వాడికి పట్టుకుంటే సుఖాన్ని కలిగిస్తాడు, కలిగిస్తాడని చెప్పారు. కోరుకోవాలనుకునే వాడికి అవును అవును అవును, అది కూడా కరెక్టే. అవును, అంటే బంధాలను పట్టుకుంటే ఏడుపు వస్తుంది, కానీ బంధములను తొలగించాడు అనుకోండి మనకు సంతోషమే కదా. బంధాలను తొలగిస్తాడు రుద్ర రూపం లోపల. ఆయన ఏం చేస్తాడు, తనలో కలుపుకుంటాడు కాబట్టి దుఃఖాలను తొలగించేవాడు. కాకపోతే బంధాలను పట్టుకుంటే మీకు ఏమవుతుంది, రోదన ఇచ్చేవాడే అవుతాడు కదా. కాబట్టి మీకు బంధములని పట్టుకోకుండా బంధములని తొలగించుకునే ప్రయత్నం చేయించేవాడు రుద్రుడు. అది ఓకేనా. బహుశిర అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నదే, అందరి తలలు ఒకటే దేవుడివి. అంటే మనందరము కూడా ఒకే దేవుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుడు అని 4 ముఖాల బ్రహ్మ ఎవడైతే ఉన్నాడో, సృష్టికర్త అయినటువంటి పరబ్రహ్మ కాదు, 4 ముఖాల బ్రహ్మదేవుడు, ఆయన పడుకున్నాడు అనుకోండి, పడుకుంటే మనం అందరం పడుకుంటాం. అంటే దానికి కారణం ఏంటి, మన అందరి తలలు ఒకటే, మన అందరి కాళ్ళు ఒకటే, మన అందరి చేతులు ఒకటే. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక మౌల్డ్ తయారు చేశాను. ఆ మౌల్డ్లోంచి ఒకే రకమైన పీసులు తీసి పడేస్తున్నాను. టక 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 మౌల్డ్లోంచి రకరకాల అన్ని ఒకే రకమైన పీసులు వచ్చేసాయి బయటికి. అందరి తలలు భగవంతుడు తలలే, అందరి కళ్ళు భగవంతుడు కళ్ళే, అందరి చేతులు భగవంతుడు చేతులే, అందరి పొట్టలు భగవంతుడు పొట్టలే. అది ఇక్కడ మనం బహుశిర అని అనుకున్నాం. బబ్రు అంటే భరించడం, మనందరినీ భరిస్తాడు భూమి రూపంలోనూ, మనం చేసేటటువంటి పాప పుణ్యాల రూపంలోనూ మనకు పోషించేటటువంటి వాడు బబ్రు అని చెప్పి తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. సార్ భజగోవిందం కర్మ సిద్ధాంతం గురించేనా సార్ అది కూడా? భజగోవిందం ఎందుకోసము అంటే వయసుకు తగ్గట్టు భజగోవిందంది చాలా అద్భుతం, చాలా 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 అద్భుతము, ఆలోచింపజేసేటటువంటి ఇది. అన్నిటికీ కారణం ఏంటి, మనకు బంధాలు. మనకు ప్రపంచంలో మనకి ఈ అన్నిటికీ కారణం ఏంటంటే బంధాలు దుఃఖమునకు దారితీస్తాయి, బంధములు దుఃఖానికి దారితీస్తాయి, మోక్షము దుఃఖము నుంచి దూరం తీసుకెళ్తుంది, బంధములు దుఃఖానికి దారితీస్తాయి. బంధములకు కారణం ఏమిటి, ఇష్టపడడం, దేనైనా ఇష్టపడడం. ఉదాహరణకి నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు అది దొరకకపోతే బాధేస్తుంది. భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీత లోపల, ఏదైతే నువ్వు ఇష్టపడిన వస్తువు గురించి విషయాలపైన ఆసక్తి పెంచుకున్నట్లయితే అది విషయం కనుక దొరకకపోతే అప్పుడేమవుతుంది, ముందు వాటిపైన కామము, అది దొరకకపోతే క్రోధము, ఆ తర్వాత మతిభ్రంశము అవుతుంది అని చెప్పాము. కాబట్టి ఏంటి, కామము విపరీతంగా అయితే, కామము అంటే కోరిక అని అర్థము. కోరిక కనుక విపరీతంగా పెరిగిపోతే దాన్ని మోహము అంటారు. మన పిల్లలు తప్పు చేసినా కూడా వాడు కరెక్టే. చెప్పాం కదా, దృశ్యం సినిమా 1, 2 భాగాలు తీశారు. ఎందుకు, తల్లికి ఉన్న మోహము. తల్లికి తన కుమారుడు తప్పు చేశాడని చెప్పి తెలిసినప్పటికీ కూడాను తల్లి ఏం చేసింది, కొడుకును సపోర్ట్ చేసింది. దాన్ని మోహము అంటారు. ఆ మోహంను పోగొట్టేది భజగోవిందం. భజగోవిందంలో ఏం చెప్తాడంటే, బాబు లాజికల్గా ఆలోచించు, ఆలోచిస్తే నీకు ఈ మోహం పోతే చాలు, నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, దేవుడి గురించి ఇప్పుడైనా ఆలోచించడం మొదలెట్టు. ఆ మోహం పోతే చాలు. మోహం ఎలా పోతుందంటే, నువ్వు ఎదురుగా చూస్తున్నటువంటి అందం, ఇవాళ అందంగా కనిపిస్తున్నటువంటి ఒక శరీరం రేపు ముడతలు పడుతుంది, పండ్లు రాలిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మది, నా దగ్గర ఒక ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటో మా అమ్మ బేబీగా ఉన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, అమ్మ పట్టుకొని కట్టుకున్నప్పుడు ఎవరో తీసినటువంటి ఫోటో, వాళ్ళ చుట్టాలు తీసినటువంటి ఫోటో. అది నా దగ్గరికి వచ్చింది. తర్వాత మా అమ్మ పెళ్లి సమయం లోపల విజయశాంతి కంటే అందంగా ఉండేది. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసినట్లయితే అందములు అంటే ఆ మొహంలో తేజస్సు తగ్గలేదు, కానీ ముసలితనం ద్వారా వచ్చేటటువంటి అన్ని శరీర భాగాలన్నీ ముసలిగా అయిపోయాయి. తనంతట తనకు ఓపిక లేకుండా ఒకే వ్యక్తిని 3 రూపాల్లో నేను చూశాను. గుండె తరుక్కుపోతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నేను అందుకే దేవుని కోరుకున్నా, నా ముఖంలో ముడత వచ్చిన మరో క్షణము నేను చనిపోవాలి దేవుడా. ఎందుకంటే ఇది ఏంటి తెలుసా, అన్నిటికంటే కూడా కష్టమైనటువంటిది జరా వ్యాధి. సో భగవంతుడు ఏమంటాడు, నన్ను గట్టిగా నమ్ముకున్న వాడికి జరా వ్యాధులు బాధించకుండా నేను చేస్తాను అంటాడు. మనము ప్రపంచంలో చూస్తున్నటువంటి మనుషులందరిలో కూడా ఈ మార్పులు మనం చూస్తున్నప్పుడు ఆ మోహము మనం ఎందుకు వదులుకోము? అందుకే భజగోవిందంని మోహ ముద్గరము అంటాము. అంటే మోహంని సుత్తి పెట్టి కొట్టి దాన్ని ముక్కలుగా చేసేయడము. అంటే నీలో ఉన్న మోహంని నేను పోగొడతాను అని.
అద్భుతం. అసలు మీరు భజగోవిందం వింటే ఇక కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి, ఏడుపు వచ్చేస్తుంది. అంత గొప్పది ఇది. ప్రతి చోట ఒక కారణం ఇస్తాడు, మనం ఎందుకు మోహం పెంచుకోకూడదు అనేది. అలా 31 శ్లోకాలు ఉన్నాయన్నమాట. వాటి గురించి వివరం తెలుసుకుందాం. మూఢమతులకు అందరికీ భజగోవిందం కావాలి కదా సార్. మూఢమతులు అంటే అక్కడ చెడ్డ మాట కాదు, బట్ సరే అంటే తెలియక. ఇప్పుడు మనందరికీ మనలో ఎవరు చెడ్డ వాళ్ళో చెప్పండి. ఇప్పుడు నిజంగా చెప్తే నేను ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసే వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ ఉంటాను. వీళ్ళు చెడ్డ వాళ్ళ, ఒక్క నిమిషం, వీళ్ళు చెడ్డ వాళ్ళ, ignorant people కి ఎస్ వీళ్ళు ఇప్పుడు ఈ పూజలు చేసే వాళ్ళు వాళ్ళని నేను ఏదో కామెంట్ చేస్తానని అనుకోకండి. మీరు ఒకసారి ఆలోచించండి. నాకేంటంటే బాధతో చెప్తాను నేను అది. ఎందుకంటే అయ్యయ్యో వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోలేకపోతున్నారు అని బాధ. ఈ హంగులు ఆర్భాటాలతోటి జీవితం కొనసాగదు. రేపు పొద్దున్న ఉంటామో లేదో తెలియదు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుక్రుంకరనే. వస్తోంది, వెనకాల మోసుకుని వస్తున్నారు, నలుగురు రెడీగా ఉన్నారు. లైన్ ఆల్రెడీ ఉంది, యు ఆర్ ఇన్ ద వెయిటింగ్ లిస్ట్. నీ నెంబర్ ఎప్పుడూ తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. తప్పించుకుంటే కొద్దిగా వెనక్కి వెళ్తా అని లైన్లో కుదరదు, ముందుకు వెళ్తామంటే అది కూడా కుదరదు. నీ నెంబరు తగులుతుంది, దాన్నే భజగోవిందం అంటారు. కాబట్టి ఇక్కడ మూఢమతే అంటే ఏంటంటే మర్చిపోతున్నావు నువ్వు. అజ్ఞానంతో ఏమైపోతుందంటే నేను పర్మనెంట్గా జీవిస్తాను అని అనుకుంటున్నావు, కానీ లేదు అని చెప్పేది. ఎనీవే తెలుసుకుందాం. తినబోతూ రుచులు అడుగుతున్నారు మీరు. జై శ్రీకృష్ణ. ఇంకా ఇవాల్టివి కానీ ఇంకా ఏదైనా సరే, ఎనీథింగ్ రిలేటెడ్ టు శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడు జర రాకముందే చేయగలం సార్ సాధన, లేకపోతే చాలా కష్టం, చేయలేం కదా సార్. చాలా కష్టం. జరా ఒకసారి ముసల్తనం వచ్చిన తర్వాత ఏమవుతుంది తెలుసా? శరీరము మన మాట వినదు, మనసు అసలు వినదు. మా అమ్మకి ఎన్ని చెప్తూ ఉంటానో తెలుసా? చెప్పినా కూడా మా అమ్మ పాపం వినే స్టేజ్లో లేదు. మరి మా అమ్మ కూడా అందరిలాగానే పూజలు పారాయణాలు, వీళ్ళది ఒక గ్యాంగ్ ఉండేది, ఒక భజన మండలి ఉండేది. వెళ్ళిపోయేవాళ్ళు, నగర సంకీర్తనలు అవి ఇవి చేసేవారు. కాకపోతే మరి ఎందుకు అమ్మకి ఇంకా అంటే మేము వెళ్తున్నాము అంతా బాగానే ఉంది, బట్ స్టిల్ ఏదైతే ఆత్మజ్ఞానం రావాలో అది ఎందుకు రావడం లేదు? ఎందుకంటే ఆత్మజ్ఞానం అనేది ఉంటుంది అని తెలుసుకునే వయస్సు కాదు ఇది. 78 ఏళ్లలో ఏం తెలుసుకుంటుంది మా అమ్మ? కాబట్టి జ్ఞానం అనేది 45-50 ఏళ్ళ నుంచి ప్రారంభం అవ్వాలి. వస్తున్నప్పుడు వస్తుందని నేను అనటం లేదు, కానీ ఇలా తగులుతుంది ఒక రోజు. ఆ రోజు నాడు ఎంత ఆనందం అవుతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ టాపిక్స్ తప్ప వేరే టాపిక్స్ మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇప్పుడు మా వాళ్ళు వచ్చి అపార్ట్మెంట్లో నిన్న ఇలా అయింది, మొన్న అలా అయింది అంటే నాకు ఇష్టం అనిపించదు. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి తప్పించుకుంటూ పోదామా అనుకుంటా నేను. ఇప్పుడు కహా అని ఒక సినిమా వచ్చింది, ఎవరైనా చూసారా? కహా అంటే ఎవరు అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, అది ఫ్లాప్ అయింది. ఎవరైనా చూసారా? కా అంటారు అనుకుంటా ఆ సినిమా. ఎవరైనా అది నాకు జ్ఞాపకం లేదు ఎందులో చూశాను. అది ఆ సినిమా హిందూ ధర్మానికి చాలా దగ్గర ఇది ఉంది. దానికి నిన్న మొన్న మల్టిపుల్ అవార్డ్స్ వచ్చాయి ఆ సినిమాకి. వీలైన వాళ్ళు చూడండి. ఆ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తయారు చేశారు. అది ఎండింగ్ గూగుల్లో కొట్టండి, తెలిసిపోతుంది. గూగుల్లో కొట్టండి, కహా అని చెప్పి కొట్టండి, ఎవరు అని చెప్పేసి. కహా అంటే ఎవరు అని సంస్కృతంలో. చూడండి ఒకసారి, కా అని ఆ సినిమా పేరు. ఇప్పుడు అది ఏమైందంటే సినిమాగా ఎక్కువ హిట్ అవ్వలేదు. సో అది ఇందులోగా ఏమంటారు అర్థం కాలేదు. ఒకటి జనాలకు అది ఏంటి కాన్సెప్ట్ అనేది తెలియలేదు. తెలుసుకున్నాక ఏంటమ్మా తెలుగు లాంగ్వేజ్, అది మన తెలుగు సినిమా. తెలుగు సినిమా అది ప్యూర్ తెలుగు సినిమా, డబ్బింగ్ తెలుగు సినిమా కాదు. దానికి నిన్న 3-4 అవార్డులు వచ్చాయి యాక్చువల్గా. అందులో చాలా అంటే ఏంటంటే నేను ఎవరు అని చెప్పి తెలుసుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడము అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కాన్సెప్చువల్లీ ఒక విషయాన్ని అర్థం చేయించడానికి మనకి ఇచ్చినటువంటివి అన్నమాట. ఎనీవే సినిమాల గురించి మాట్లాడితే నా తర్వాత ఎవడన్నా ఒక్క నిమిషం. రజిత గారు, తర్వాత శశికుమారి గారు. రజిత గారు చెప్పండి. అదే సార్, కా సినిమా చూడమని మా ఫ్రెండ్స్ చెప్పారు. అమెజాన్ లో ఉందంట, అమెజాన్ ప్రైమ్ లో చూస్తాను. మొన్న లాస్ట్ వీక్ బ్రో చూసాను, అది కూడా చాలా బాగుంది. అంటే నేను అని చచ్చిపోతుంటారు కదా, భలే అనిపించింది. వండర్ఫుల్ మూవీ. అది కాపీ యాక్చువల్ గా, వేరే సినిమాలది కాపీ కానీ, బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ, వెరీ గుడ్ మూవీ. కహా మాత్రం చాలా బాగుంది.
దీనిది పార్ట్ 2 కూడా రాబోతోంది. కొద్దిగా ఓపికగా చూడండి. అంటే అది ఏంటి సినిమా ఎటెళ్తోంది అని తెలియదు. ఆ తర్వాత తెలుస్తుంది. ఫైనల్ ఎండింగ్కి వచ్చిన తర్వాత యూ విల్ బి షాక్ టు సీ పాత్రలేంటి ఇలా ఉన్నాయి అని చెప్పి తెలిసేసరికి మీకు అర్థమవుతుంది. అంటే నేను చెప్పకూడదు, అది సినిమా చూశాక మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి. ఓకే, నెక్స్ట్ శశికుమారి గారు చెప్పండి. సినిమా నేను కూడా చూశాను సార్. ఓకే. అది మీకు అంటే జర అని వయసు అని కాదు సార్, ఆరోగ్యం బాగుంటేనే అన్ని సాధనలు చేయగలం. కరెక్ట్. అది కాక ఇంకొకటి ఏమవుతుందంటే, ఒక వయసు వచ్చిన తర్వాత అంటే పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మీరు చూస్తే 60 ఏళ్ళు దాటిన తర్వాత, నేను అంటున్నది 55, 60 ఏళ్ళు దాటిన తర్వాత కొత్తవి నేర్చుకోవాలనే శ్రద్ధ తగ్గిపోతుంది. చెప్పినా కూడా వినిపించుకోము, మనకు అర్థం కాదు, కొంతే అర్థమవుతుంది. సో కాబట్టి ఏంటంటే ముందు కొద్దిగా తెలుసుకుంటూ ఉంటే ఎక్కువ అర్థమవుతుంది. ఇప్పుడు 40, 45లో ఉన్నప్పుడు లేదా ఉద్యోగం చేస్తూ యాక్టివ్గా ఉన్నప్పుడు డైనమిక్గా ఉన్న వాళ్ళు లైఫ్ అంతా నేర్చుకోగలరు. కానీ మిగతా వాళ్ళకి కష్టం అవుతుంది. ఇప్పుడు ఇంటి లోపల వంట చేస్తూ ఇంట్లో వాళ్ళ దగ్గర అప్రిషియేషన్ లేకుండా ఆడవాళ్ళకి ఎక్కువ కష్టం అవుతుంది అది. అందుకే ఆడవాళ్ళు ఈజియెస్ట్, నేను అంటే ఎవరిని ఆడవాళ్ళని అస్సలు కించపరచను. నా తల్లి, నా భార్య, నా కూతురు నాకు చాలా. ఆడవాళ్ళలో దురదృష్టం ఏంటంటే పూర్వకాలం లోపల వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడము, వారికి ప్రాపర్ అవకాశాలు ఇవ్వకపోవడం అనేది అది జరిగింది. జరగడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళ లోపల అభివృద్ధి రాకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇటు ఈ నోములు పూజలు ఇవన్నీ రొటీన్గా యాంత్రికంగా చేస్తూ అసలు భగవంతుడి స్వరూపాన్ని చూడకుండా అయిపోయారు. వేరాస్ మగవాళ్ళు ఆ రోజుల్లోనే ఉన్నత స్థానానికి వెళ్ళిపోయారు. ఎందుకు? వాళ్ళకి ఇటు ఆఫీస్ అయిపోయాక ఇటు ఆలోచనలు పెరిగాయి. వాళ్ళకి ఇంట్లోపల బాధ్యత అంతా కూడా ఎక్కువగా ఆడవాళ్ళు తీసుకునేవాళ్ళు పూర్వకాలంలో. దానివల్ల ఏమైందంటే మగవాళ్ళలో మంచి ఆలోచన, ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి నవళ్ళు అవి ఇవి చదువుతున్నా కానీ ఎంత ఉన్నతమైన, అంటే ఆ రోజుల్లోనే అంత ఉన్నతమైన ఆలోచనలు అవి ఇవి అన్నమాట. మా అమ్మగారి సైడ్ దూరపు బంధువు అన్నమాట ఆయన, విశ్వనాథ సత్యనారాయణ గారు, మహానుభావుడు, కవి సామ్రాట్. సో అయితే అలాగా అంటే ఏంటంటే ఆ రోజుల్లో మగవాళ్ళ సైడ్ ఏదైతే ఉందో ఆ మెచ్యూరిటీ డిఫరెంట్గా ఉండేది. అదృష్టవశాత్తు ఈ రోజుల్లో అందరూ కూడా యాక్టివ్గా ఉంటున్నారు. ఈ రోజుల్లో వచ్చేటటువంటి జనరేషన్ ఏదైతే ఉందో తప్పుదారి తొక్కనంత వరకు కూడా దే విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీరు కర్మల్ని కరిగించుకోవాలి అని చెప్పారు కదా సార్. అంటే ఒక తప్పు చేస్తే పశ్చాత్తాపడితే కర్మలు కరుగుతాయి అన్నారు. అలాగే మీరు ఇందాక దృశ్యం సినిమా చెప్పారు చూడండి సార్, చూసారా సార్? అందులో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తే కొత్త కర్మ ఏర్పడకుండా ఉంటుందా? ఎవరి కర్మలు ఎవరి కర్మలు జనరల్లీ వాళ్ళవే ఉంటాయి. ఎవరి కర్మలకు తగ్గటువంటి ఫలితాలు వాళ్ళకే వస్తాయి. ఎందుకంటే ఎవరెవరు సెపరేటు, ఎవరి పిల్లలు, ఎవరి తల్లులు, ఎవరి తండ్రులు, ఎవరు చేసే పాపాలు ఎవరికి వస్తాయి? ఆ తప్పులో మీరుంటే, ఉదాహరణకి తండ్రి బ్లాక్ మనీ మెయింటైన్ చేస్తున్నాడు. మన భారతదేశంలో అన్నిటికంటే కూడా ఎక్కువ తప్పు ఏంటి? నల్ల డబ్బు తయారు చేయడం. నల్ల డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అందరికంటే కూడా ఎక్కువ దేశానికి ప్రమాదం చేస్తున్న వాళ్ళని లెక్క. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా క్యాష్ వాడకుండా మనం జాగ్రత్త పడాలి. సో ఈ నల్ల డబ్బుతోటి వాటితోటి తండ్రి వాడుతున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు పిల్లలు కూడా తండ్రిని ఎంకరేజ్ చేయడము, భార్య కూడా భర్త చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాలకి ఇదైనట్లయితే ఏమంటారు, బానిస అయిపోయి చెయ్యండి పర్వాలేదని చెప్పేసి కనుక ఎంకరేజ్ చేసినట్లయితే అందరికీ వస్తుంది పాపం. కానీ తండ్రి తప్పు చేస్తున్నాడని చెప్పి తెలిసినప్పుడు పిల్లవాడు ఈ పాపపు సొమ్ము నాకు ఇంకా పెట్టకు, ఈ రోజు నుంచి నేను నీ దగ్గర ఉన్నాను అని వెళ్ళిపోతే వాడికి ఆ పాపం రాదు. ఓకేనా? ఇక పశ్చాత్తాపము అంటే ఏంటి? పశ్చాత్తాపము అంటే ఏంటంటే తప్పు చేశాను అనేటటువంటి భావన ఏదైతే ఉందో అదే పనిష్మెంట్. ఉదాహరణకి ఒక వ్యక్తిని నేను అయ్యో ఇంత బాధ పెట్టానని కళ్ళనీళ్ళు కార్చి ఒకసారి చిన్నప్పుడు అనుకోకుండా నేను కొవ్వొత్తిని ఇలా వంపి పెట్టేవాళ్ళం కదా. ఆ రోజుల్లో మనం చదువుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళం, మనకు దీపాలు ఉండేవి కాదు కదా చిన్నప్పుడు, ఇలా వంపి కొవ్వొత్తి పెట్టుకునే వాళ్ళం కదా నైట్ అయితే. ఆ పెట్టేటప్పుడు కింద చీమ ఉంది, చచ్చిపోయింది, అయిపోయింది. నేను రాత్రంతా చదవలే, ఏడుస్తూ కూర్చున్నా. అది పశ్చాత్తాపం. అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యయ్యో ఎంత తప్పు చేశాను. అదేవిధంగా గురువాయూరు వెళ్ళినప్పుడు ఒక ఆవిడ స్పెషల్ దర్శనం చేయించింది, వద్దు అనుకుంటే వినకుండా. అప్పుడు నేను బయటకు వచ్చి నేను అనుకున్నాను, దేవుడా నేను తప్పు చేశాను, దీనికి తగ్గ పాపం నువ్వు నాకు, నేను నిన్ను చూసినటువంటి పుణ్యం ఏదన్నా ఉంటే ఆ పుణ్యాన్ని ఎవరైనా అర్హులకు ఇవ్వు, నేను చేసిన తప్పుకి 100కి 100 పాళ్ళు నన్ను శిక్షించు, నేను ఇంకెప్పుడు కూడా ఇలాగా
విఐపీలలో వాటిల్లో రాను, ఇప్పుడు వద్దు వద్దు అని చెప్పి బలవంతం మీద నేను లోపలికి రావాల్సి వచ్చింది. బయట జనాలు గంట సేపు వెయిట్ చేస్తుంటే నేను 20 నిమిషాల్లో దర్శనం చేసుకోవడం అనేది నాది తప్పు. సో పశ్చాత్తాపం. దానివల్ల పాపం పోతుందని నేను అనుకోలేదు. నేను దేవుణ్ణి ప్రార్థించాను నాకు పాపం ఇవ్వమని, నేను అనుభవించేలాగా చెయ్యమని, పాపం ఇవ్వమని నేను చెప్పుకున్నాను. సో అది పశ్చాత్తాపం అనేటటువంటిది అది మనుషులకు రావాలి. అది 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 ఒరిజినల్గా రావాలి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అది మనను చంపుతుంది. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు ఆ ఇన్సిడెంట్ ఎందుకు జ్ఞాపకం ఉంది? ఎందుకంటే అంత బాధపడాలి మనం. అప్పుడు ఏమవుతుంది, మనం కష్టం చేసిన పాపం చేసినప్పుడు ఎంతైతే బాధపడ్డామో ఆ పాపం గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా అంత బాధపడతాం మనం. అది అందుకోసం అని చెప్పి ప్రాయశ్చిత్తం అనేది అలా కలిగిస్తుంది. ఇంకా జై శ్రీకృష్ణ. సార్ చిన్న సందేహం సార్. అడగండి. పాపాలు పుణ్యాలు ఈ ఈ ప్రపంచంలో చేసినవన్నీ సూక్ష్మ శరీరంలో ఉండి స్వర్గానికి వెళ్ళి నరకానికి వెళ్ళి అనుభవిస్తారంటారు. అది ఎంత నిజం ఉంది సార్ అందులో? ఒకవేళ అనుభవిస్తే గనక మళ్ళీ జన్మ ఎందుకు వస్తుంది సార్? మరి అది కొంచెం డౌట్ గా ఉంది నాకు సార్, చెప్తారా సార్? జనరల్గా ఏంటంటే స్వర్గ నరకాలు ఓకే, ఇక్కడే అనుభవిస్తాం మనము భూలోకంలోనే. కాబట్టి ఇక్కడే ఏ పాపంకైనా ఏ పుణ్యంకైనా మనం జన్మలోనే అనుభవించవలసినటువంటి అవకాశం వస్తుంది. అయితే పురాణాలలో ప్రత్యేకంగా స్వర్గము నరకము ఎందుకోసం చెప్పారు అంటే, స్వర్గం అంటే సుఖములు అని మీనింగు, నరకము అంటే దుఃఖములు అని మీనింగ్ అనమాట. సో స్వర్గము అంటే ఏమవుతుంది, మీరు చక్కగా అమెరికాలో పుడతారు, మంచి డబ్బు ఉంటుంది, లేదా ఇంగ్లాండ్లో పుడతారు, ఎలిజబెత్ రాణి ఇంటి పక్కన మీకు ఇల్లు కట్టుకుంటారు, ఇది స్వర్గం. నరకం అంటే ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో పుడతారు, తాలిబాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని కొంతమంది వాళ్ళ పిల్లల్ని తీసి ఇలా ఇలా పారేశారు, కంచెకు అవతల ఉన్నటువంటి అమెరికన్స్ చేతుల్లో పడేలాగా వాళ్ళ చిన్న చిన్న బేబీస్ని పారేశారు, మా పిల్లల్ని మీరు కాపాడండి. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా? ఆలోచించండి. సో అది నరకం. సో స్వర్గం నరకం అనేటటువంటివి ఇంకెక్కడో లేవు. స్వర్గం అనగా సుఖము, నరకము అనగా దుఃఖము. అయితే మన పురాణాలలో స్వర్గ నరకాలను ఎందుకు చెప్పారు అంటే, అలా మనము పాపములు చేయకుండా ఉంటాము అన్న విషయాన్ని చెప్పారు. అయితే మీరన్న దానికి జవాబు ఏంటంటే, మరి స్వర్గంలో నరకంలో అన్నీ అనుభవిస్తే మళ్ళీ ఎందుకు మానవ జన్మ వస్తుంది అంటే, మనం మొత్తము అక్కడే కన్జ్యూమ్ చేయము. మనము గరుడ పురాణం నేను చెప్పింది ఎవరైనా విన్నవాళ్ళు ఉంటే చూడండి, 3-4 భాగాలు చెప్పాను గరుడ పురాణము. కేవలము ప్రేతకాండ మాత్రమే చెప్పాను. ఆ ప్రేతకాండ లోపల మనం ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఈ కష్టాలన్నీ అనుభవించవలసినటువంటి ఉంటుంది. అయితే మన పాపాలు పుణ్యాలు ఎంత ఉంటాయంటే, అవి ఒక స్వర్గంలోనో ఒక నరకంలోనో అనుభవించలేము. రోజు బజ్జీలో ఇస్తుంటాడు మనని, ఎవ్రీడే నూనెలో వేయడం, బజ్జీలో ఇలా తీసి వేస్తాడు. యముడి దగ్గరికి వస్తే ఏమైందయ్యా అంటే, సార్ 0.001 పోయింది, నెక్స్ట్ బజ్జీలు కాదు ఈసారి పకోడీలు అయ్యి అంటాడు. అప్పుడు మళ్ళీ మనం ఇలా తిప్పేసి ఇలా వేస్తాడు, పకోడీలు అవుతాం. అలా చాలా రోజులు అయిన తర్వాత ఇంకా చాలాసారిగా వాడిని భూమి మీద పంపిద్దాం ఇప్పుడు మనము అనగానే వీడు కూడా సంతోషపడతాడు, అబ్బా ఈ నూనెలో వద్దని నాకు బాగుంది, కిందికి వెళ్తానంటాడు. అప్పుడు కిందికి పంపిస్తాడు. అంటే మొత్తం అక్కడ అనుభవించము అని చెప్పి మీనింగ్ అనమాట. బట్ ప్రస్తుతానికి దాన్ని నమ్మకండి, స్వర్గం నరకాన్ని నమ్మకండి. స్వర్గం అంటే సుఖము, నరకం అంటే దుఃఖము అని చెప్పి నమ్మండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భగవద్గీతలోనే నల్లదారి తెల్లదారి స్వర్గానికి దారి అన్ని చెప్తాడు కదా సార్. అందులోపల ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలం లోపల వెళ్ళినటువంటి వారికి అర్చిరాది మార్గాలు అంటారు. అంటే ఒకటేమో ధూమ మార్గము, ఇంకోటేమో వెలుతురు ఉన్నటువంటి మార్గం అన్నమాట. అర్చి అంటే వెలుతురు అని, వెలుతురున్న మార్గము, మరొకటి ధూమ మార్గము. ఈ 2 మార్గాలలో కూడా మనం ప్రయాణం చేసి 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 ఏమవుతుందంటే చివరికి యూ కమ్ బ్యాక్ టు మళ్ళీ భూమి మీదకే వచ్చేస్తాం అల్టిమేట్గా. అయితే ఎవరైతే సుఖాలు అనుభవిస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాలలో పుట్టే అవకాశం ఉంది. ఉదాహరణకి మీరు ఎక్కువ పుణ్యాలు చేసుకున్నారనుకోండి, స్వర్గలోకంలో పుట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు స్వర్గాన్ని చూడలేదు కాబట్టి స్వర్గలోకంలో ఉండేది దేవతలు అనుకుంటున్నారు, కానీ మీరు స్వర్గానికి ఎలిజిబుల్. అదేవిధంగా మనము చీమలు దోమలు అవడానికి కూడా ఎలిజిబుల్. చీమలు దోమలు చూసి అబ్బా మనుషులు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటాయి అనుకోండి, ఉదాహరణకు అనుకోవవి. సో చీమల కంటే మనం బెటర్ జన్మ, మనుషుల కంటే బెటర్ జన్మలు కొన్ని ఉన్నాయి. గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, విద్యాధరులు, ఇలా రకరకాల జాతులు ఉన్నాయి. ఈ జాతులన్నీ ఏవైతే ఉన్నాయో ఆ జాతుల్లో మీరు ఏదో ఒక యోనిలో పుట్టక తప్పదు.
మూలం మూలం యోని అంటే మూలం, ఏదో ఒక మూలంలో పుట్టి తీరవలసిందే మనము. సో కాబట్టి ఉన్నత జన్మలో పుడతాము. చనిపోయినప్పుడు ఏదైతే ఈ ధూమ మార్గంలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒక జన్మ తీసుకోవాలి. అయితే ఒకటి ఏదైతే క్రమముక్తి అనేటటువంటి మార్గం ఏదైతే ఉందో అది అర్చి మార్గం. అర్చి అంటే వెలుతురున్నటువంటి మార్గం. ఆ వెలుతురున్నటువంటి మార్గంలో ఉన్న వాళ్ళు క్రమముక్తిని సాధించగలుగుతారు అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. అది జీవన్ముక్తి కాదు, క్రమముక్తి. జీవన్ముక్తి అంటే ఏంటి? రమణ మహర్షికి వచ్చినది, రామకృష్ణ పరమహంసకు వచ్చిన దాన్ని జీవన్ముక్తి అంటారు. బతికుండగానే ఈ శరీరంతో వేరుపడడం, మానసికంగా నేను ఈ శరీరాన్ని కాదు అని చెప్పి తెలుసుకోవడం, అది జీవన్ముక్తి. క్రమముక్తి అంటే ఏంటి? కొద్ది దూరం వెళ్ళడం మళ్ళీ సాధన చేయడం, కొద్ది దూరం వెళ్ళడం మళ్ళీ సాధన చేయడం, అంటే ఉన్నతమైన జన్మలు పుడుతూ అందులో సాధన చేయడం. ఒక్క మనిషి జన్మే కాదు కదా, కొన్ని కోట్లాది కోట్ల కోట్ల యోనులు ఉన్నాయి. జై శ్రీకృష్ణ. హ్యాపీనా అందరూ? ఇవాళ కూడా 1:40 రేపటి నుంచి మనము తక్కువ టైమే తీసుకుందాం. అందుకే రేపు మనకు సరిగ్గా 30 నిమిషాలు కాగానే స్టాప్, అట్లా చేద్దాము. అండ్ ఉపదేశ సారము మళ్ళీ 1 అవర్ పడుతుంది. మంగళవారం నుంచి భజగోవిందము. ఉపదేశ సారము అయిపోయిన తర్వాత మనము నిర్వాణ దశకము ప్రారంభించుకుంటాము. ఉపదేశ సారం చెప్పుకుంటాం కాబట్టి నిర్వాణ దశకం సులభంగా అర్థమవుతుంది. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే ప్రవచనాన్ని ముగించుకుందాం. అర్థమైందా? క్లాస్ అంతా అర్థమైందా? ఇవాళ సులభంగా అనిపించిందా? 1 గంట సమయం మనం ఎక్స్ట్రా కూడా టైం పెట్టుకున్నాం. సులభమే అనిపించిందా అందరికీ? బాగుంది సార్, క్లాస్ అర్థమైంది సార్. సార్ హిమగిరి విహారం ఎప్పుడు చెప్తారు సార్? అదొకటి ఉంది కదా, తీర్థయాత్ర కార్యక్రమంలో చెప్పుకున్నాను తప్పకుండా. అది ఇట్స్ ఎ వండర్ఫుల్. ఇది అందరూ ఆ బుక్ దొరికిందా అందరికి బై ఎనీ ఛాన్స్? హిమగిరి విహారము దొరకలేదు సార్, ఎంత ట్రై చేసినా దొరకలేదు. ఒక వెబ్సైట్ లో ఉంది కానీ దానికి USD లో పే చేయమంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా అది రావడం లేదు. ఓకే, అయితే ఒక పని చేయండి, ఇంటికే ఫోన్ చేసి తీసుకోండి. ఆవిడ లేరు ఇప్పుడు. మా డ్రైవర్ అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ దగ్గరే తీసుకుని వచ్చాడు. సో ఇప్పుడు ఆవిడ లేరు, ఆవిడ స్వర్గస్థులు అయ్యారు. సో కాబట్టి వారి పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇస్తారు, కాపీస్ ఇస్తారు ఖచ్చితంగా. వాళ్ళ ఇల్లు గాంధీనగర్లో ఉందనుకుంటాను ఆవిడ. షీఈ్ నేను అడ్రస్ పంపిస్తాను, ఫోన్ చేసి వీళ్ళున్న వాళ్ళు తప్పక తెప్పించుకోవాల్సినటువంటి బుక్. అది తప్పక చదవవలసినటువంటి బుక్. చెప్తున్నా కదా, ఇవన్నీ చదువుతుంటేనే మన లోపల చిన్న చిన్న మార్పులు వస్తాయి. తర్వాత అందరికీ నేను ఇంకొక బుక్ సజెస్ట్ చేస్తాను, అందరూ తప్పకుండా కొనుక్కోండి. ఆ పుస్తకం పేరు కర్మ జన్మ, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు. ఇందు లోపల టీవీ మణి గారికి ఆల్రెడీ ఆయన తెలుసు, మల్లాది గారు. సో రాజేశ్వరి మేడంకి, టీవీ మణి గారికి, వీరికి తెలుసు. ఆ బుక్ కూడా వీలుంటే తప్పక కొనుక్కోండి. కర్మ జన్మ చాలా సులభమైనటువంటి భాషలో కర్మ సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కర్మ విపాక సంహిత అని నేను ఏదైతే కష్టపడి చదివినటువంటి పుస్తకం ఉందో దాని యొక్క అత్యంత సులభ విశ్లేషణ ఆయన కర్మ జన్మ అనేటటువంటి ఒక పుస్తకంలో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు ఇచ్చారు. అది తప్పక అందరూ కూడా కొనుక్కోండి, చాలా బాగుంది ఆ బుక్, తప్పక కొనుక్కోండి. ఇట్స్ ఎ వెరీ షార్ట్ బుక్. ఒకసారి ఫస్ట్ పేజ్ మొదలెట్టారంటే లాస్ట్ పేజ్ వరకు ఎలా టైం గడిచిపోతుందో తెలియదు. నర్మదా పరిక్రమ కూడా రాశాడండి. నర్మదా పరిక్రమ కూడా బాగుంది. బట్ నేను అనేది మార్పు, జీవితంలో మార్పు మాత్రము ఈ కర్మ జన్మ చాలా బాగుంది. కర్మ జన్మ ఆయన ఆ తర్వాత ప్రయాణం. ఎస్, ప్రయాణం నేను చెప్పాను అది ఆల్రెడీ. ఎస్, ప్రయాణం కథను ఎన్నోసార్లు చెప్పాను మన టీమ్స్లో. ఎస్, ప్రయాణము, జయము, చాలా అద్భుతమైనటువంటి నవలలు. ఓకేనా? ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు? వండర్ఫుల్. భగవంతుడు ఆలోచించేటటువంటి బుద్ధిని మనకు అందించాడు. దాన్ని సరైనటువంటి మార్గంలో మనము పెట్టుకోవాలి. ధియయోనః ప్రచోదయాత్. ఈ బుద్ధిని సరిగ్గా ప్రచోదయం చేయించుకోవాలి. దానికోసం అని చెప్పి భగవంతుని మనము ప్రార్థించుకోవాలి. ఆ భగవంతుడు మనందరికీ కూడా ఆ ఉద్దీపన కలుగజేస్తాడని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. రేపు రాత్రి 9 గంటలకు సంపూర్ణ మహాభారతము అనబడే పంచమ వేదం యొక్క వివరణ అరగంట పాటు ఉంటుంది. మళ్ళీ అప్పుడే పునర్దర్శనం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి. వీలైనన్ని సార్లు ఇది వినండి, అందరూ కూడా వీలైనన్ని సార్లు చూడండి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.